ఓకే, సో అందరూ వచ్చేసాను, స్టార్ట్ చేసుకో. ఏమంది ఇప్పుడు అన్మ్యూట్ చేసుకో. వెంకీ వెళ్ళిపోయిండు. వెంకీ వెళ్ళిపోయిందా? ఒక్క సెకండ్ నాకు. ఓ నో ప్రాబ్లం, వెంకీ వచ్చేస్తాడులే. శ్రీకాంత్ ప్రెసెంట్. శ్రీకాంత్ వన్స్ రెస్పాండ్. యా ఓకే. ఫస్ట్ క్లాస్ గుర్తుందా అందరికి? హలో, ఎంఎల్ లోపల ఏ ఉంటుంది, ఏ లోపల కొంచెం రెస్పాండ్ కావచ్చు. ఎంఎల్ లోపల ఏ ఉంటుంది? వెరీ ఫస్ట్ క్లాస్ అంటే జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పినాం కదా. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ గా ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ డిజైన్ చేయడం, అంటే ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకునే సిస్టమ్స్ డిజైన్ చేయడం. కొంచెం రెస్పాండ్ వచ్చింది. హరీష్ మైక్ ఆఫ్. హరీష్ మైక్ ఆఫ్. హరీష్ ఓకే, పోయింది తెలుసు. హరీష్ మైక్ ఆఫ్. ఓకే ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ గా ఒక డెసిషన్ తీసుకునే కెపాబిలిటీ వచ్చేలాగా ఒక మెషిన్ ని డిజైన్ చేయడం. సో ఈ ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సబ్ పార్ట్స్ కి ఏమనుకున్నాం? ఒకటి మెషిన్ లెర్నింగ్, ఇంకొకటి డీప్ లెర్నింగ్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్, కంప్లీట్ మెషిన్ లెర్నింగ్ ఏంటి అంటే అది మ్యాథ్స్ ని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసింది అనమాట, మ్యాథమెటిక్స్. ఓకే, కంప్లీట్ గా అంటే మ్యాథమెటికల్ గా మనకున్న డేటాను మనం ఎట్లా సపరేట్ చేస్తామని మాత్రమే ట్రై చేస్తాం మెషిన్ లెర్నింగ్ లో. ఈవెన్ మనం ఫస్ట్ నుంచి చూసినాం అన్ని, లైక్ KNN, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, అన్ని ఆల్గోరిథమ్స్ చూసినాం, అన్ని కూడా మ్యాథమెటిక్స్ బేస్ లోనే డివైడ్ చేసినాం అన్ని. ఓకే, కంప్లీట్ మ్యాథ్స్ తో, అంటే జామెట్రికల్ గా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు పాయింట్స్ ని, అంటే ఈ రెండింటిని ఎలా నేను డివైడ్ చేయగలుగుతా, వీటిని డివైడ్ చేయడానికి నాకు బెస్ట్ ప్లేన్ నేను ఎట్లా అచీవ్ చేస్తా అనేది మాత్రమే వెతికినాం కంప్లీట్ గా. మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ అంతే, అదే. తర్వాత ఆన్సెంబుల్ మోడల్స్ అంటే ఏంటి? ఉన్న మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక మోడల్ బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఓవరాల్ గా మెషిన్ లెర్నింగ్ మొత్తం మ్యాథమెటిక్స్ ఇన్స్పైర్డ్ అనమాట. సో డీప్ లెర్నింగ్ ఇంకొక రీజన్, అంటే సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే డీప్ లెర్నింగ్ ఇంకో రీజన్. సేమ్ మెషిన్ లెర్నింగ్ లో అయినా డీప్ లెర్నింగ్ లో అయినా ఆటోమేటెడ్ సిస్టమ్స్ డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఏంటి? ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకునే సిస్టమ్స్. సో ట్రైన్ చేసి ఆ తర్వాత మనం ట్రైన్ చేసిన డేటా పైన ఒక కొత్త క్వైరీ పాయింట్ ఇస్తే అది ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకొని చెప్పాలి. సో అట్లాంటి సిస్టమ్స్ డిజైన్ చేస్తాం. ఈవెన్ మెషిన్ లెర్నింగ్ అయినా డీప్ లెర్నింగ్ అయినా. డిఫరెన్స్ ఏంటి అంటే దీని ఇన్స్పిరేషన్ మ్యాథ్స్, దీని ఇన్స్పిరేషన్ బయాలజీ. యా, అదే కొత్తగా వస్తుంది. ఆలోచన 1 minute హోల్డ్ ఉండు. సైన్స్ అనుకుంటా, బయాలజీ నువ్వు. ఏం చెన్ని సైన్స్ పట్టుకోవాలి లేదు. సైన్స్ వచ్చింది, బయాలజీ. ఓకే, బయాలజీ అంటే కంప్లీట్ బయాలజీ కాదు, జస్ట్ బ్రెయిన్ ఇన్స్పైర్ చేసుకో, బ్రెయిన్. ఓకే, బయాలజీ అంటే బయాలజికల్ ఇన్స్పిరేషన్ అంటే నార్మల్ గా హ్యూమన్ ఎట్లా ఆలోచిస్తాడు? కొత్తగా ప్రెడిక్ట్ చేయాలనుకో, ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాం మనం? బ్రెయిన్ తోనే కదా. బ్రెయిన్ ఏ కేటగిరీ? బయాలజీ. సో దీనికి బ్రెయిన్ ఇన్స్పిరేషన్, డీప్ లెర్నింగ్ కి. నార్మల్ గా హ్యూమన్ బ్రెయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆల్గోరిథమ్స్ డిజైన్ చేసింది డీప్ లెర్నింగ్ లో. సో అది మ్యాథమెటికల్ అప్రోచ్ కాబట్టి కంప్లీట్ గా మ్యాథ్స్ కనిపించింది అక్కడ. ఎక్కడ మ్యాథ్స్ కనిపించదు. ఓకే, ఓన్లీ హ్యూమన్ బ్రెయిన్ ని ఇన్స్పైర్ చేసి, ఒక హ్యూమన్ బ్రెయిన్ అంటే ఒక హ్యూమన్ ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా నేర్చుకుంటాడు, ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాడు. ఓకే, ఈ డిఫరెంట్ వాటిని ఇన్స్పైర్ అయ్యి డీప్ లెర్నింగ్ డిజైన్ చేసాను. కంప్లీట్ గా హ్యూమన్ బ్రెయిన్ ని రెప్లికేట్ చేయలేము. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ ని కంప్లీట్ గా ఇప్పటివరకు అర్థం చేసుకోవడం కష్టం కదా. నార్మల్ ఇప్పటివరకు అది కంప్లీట్ గా ఎవరు అర్థం చేసుకోలేదు బ్రెయిన్ ని. ఓకే, ఎట్లా వర్క్ అవుతుంది ఎంటైర్ గానే. సో అట్లీస్ట్ దాన్ని చూసి కొంచెం బేసిక్ మోడల్ ని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకుంది డీప్ లెర్నింగ్ అనమాట. చాలా కొంచెమే, చాలా చిన్న పార్ట్ ని ఇన్స్పైర్ అయ్యి డీప్ లెర్నింగ్ డిజైన్ చేసిండ్రు. ఓకే,
సో ఈవెన్ Okay. దీంట్లో అయినా ఇప్పుడు నార్మల్ గా మనం పాజిటివ్ క్లాస్ నెగిటివ్ క్లాస్ కి సంబంధించిన డేటా మెషిన్ లెర్నింగ్ లో ఒక ప్లేన్ తో ఎట్లా సపరేట్ చేస్తున్నామో డీప్ లెర్నింగ్ లో ఏంటంటే బ్రెయిన్ ఎట్లా నేర్చుకుంటుందో అట్లా ఈ పాయింట్స్ అన్నిటిని అది నేర్చుకుని ఇదైనా సపరేట్ చేస్తుంది. సో Okay. మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ రెండు ఉన్నప్పుడు డీప్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాము, మెషిన్ లెర్నింగ్ ఎందుకు అది ఉన్నాక మళ్ళీ ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు డీప్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. Okay. అండ్ ఇంకొకటి మెషిన్ లెర్నింగ్ తో సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ కూడా డీప్ లెర్నింగ్ తో చేయొచ్చు. అంటే మెషిన్ లెర్నింగ్ తో కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ మెషిన్ లెర్నింగ్ తో సాల్వ్ చేస్తే ఏంటంటే కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, మనం కోడ్ రాయాల్సింది కానీ అవన్నీ. ఓకే, సో డీప్ లెర్నింగ్ ప్రిఫర్ చేస్తాం. Okay. ఓకే, Okay. సో కొంచెం హిస్టరీ ఇయర్స్ ఉంటాయి, చిన్న ఇయర్స్ అంటే ఇయర్స్ ఏం లేవు. నార్మల్ గా ఫస్ట్ అంటే ఇన్స్పైర్ అయ్యి ఈ బ్రెయిన్ ఇన్స్పైర్ అయ్యి ఒక చిన్న మోడల్ డిజైన్ చేసింది 1957 లో. Okay. ఓకే, 1957 లో ఒక చిన్న జస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక చిన్న మోడల్ డిజైన్ చేసింది, దాన్నే ఇప్పుడు వాడతాం. ఓకే, సో అప్పుడున్న కాన్సెప్ట్ ని ఇప్పుడు వాడుతున్నాం. అండ్ కాన్సెప్ట్ కూడా ఏముండదు, సింపుల్ ఉంటుంది. ఓకే, సో 1957 లో డిజైన్ చేసింది, కానీ అప్పుడు ఏంటి అంటే మన దగ్గర అప్పుడు డేటా లేదు కదా, Yes, లేదు. ఇంత ఎక్కువ డేటా లేదు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసింది ఒక సింగిల్ సెల్ వరకు మాత్రమే, అంటే ఒక సింగిల్ యూనిట్ మాత్రమే డిజైన్ చేసింది. ఓకే, Okay. సింగిల్ యూనిట్ డిజైన్ చేసిండు. సో ఈ సింగిల్ యూనిట్ ఏం డిజైన్ చేసిందో తెలియాలంటే నార్మల్ గా బ్రెయిన్ లో అన్ని ఫంక్షనాలిటీస్ ఎట్లా అవుతాయి, న్యూరాన్స్ తోనే అవుతాయి. ఓకే, Yes. న్యూరాన్సే కదా అన్నిటికీ. నార్మల్ గా న్యూరాన్ లో ఎట్లుంటది, న్యూరాన్ స్ట్రక్చర్ మమ్మీ ఇవన్నీ డెండ్రైట్స్ ఉంటాయి. ఆ వేడి నీళ్ళు కాగబెట్టమన్నాడు కదా, నీళ్ళని వేడి చేయమన్నాడు. డెండ్రైట్స్ అంటే నార్మల్ గా రూట్స్ లాగా. నెల పోసి పెట్టేసి ఒకటేసారి. ఓకే, డెండ్రైట్స్ తర్వాత ఇదేంటిది సెల్ బాడీ. అంటే ఈ డెండ్రైట్స్ ఏముంటాయి, ఇవన్నీ ఇన్పుట్స్ లాగా అన్నమాట. ఓకే, మన బాడీలో ఏ ఫంక్షనాలిటీ అవ్వాలన్నా ఎలక్ట్రిక్ సిగ్నల్ జనరేట్ అయినాకనే అవుతుంది కదా. Yes. ఓకే, సో ఎలక్ట్రిక్ సిగ్నల్ ఆ పల్సెస్ ఏవైతున్నాయో అవి డెండ్రైట్స్ ఇన్పుట్ గా తీసుకుంటాయి, అంటే వైర్ లాగా అన్నమాట, ఛానల్. ఓకే, Okay. ఆ వచ్చిన సిగ్నల్ అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఏదైనా ఆలోచిస్తున్నావు, ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఈవెన్ ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నావు, నార్మల్ గా ఒక పెన్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, పెన్ పట్టుకోవాలి అంటే దానికోసం ఒక టైప్ ఆఫ్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఓకే, వాటర్ బాటిల్ హోల్డ్ చేయాలి, దానికి వేరేలా సిగ్నల్ జనరేట్ అవుతుంది, ఎందుకంటే దానికి వేరేలాగా బెండ్ అవ్వాలి ఫింగర్స్, దీనికి వేరేలాగా బెండ్ అవ్వాలి కదా. సో ఒక్కొక్క యాక్షన్ కి ఒక్కొక్క ఎలక్ట్రిక్ సిగ్నల్ ప్యాటర్న్ ఉంటది అనమాట. సో ఒక్కొక్క ఎలక్ట్రికల్ సిగ్నల్ ప్యాటర్న్ ఈ న్యూరాన్స్ కి ఆ సిగ్నల్ ప్యాటర్న్స్ అన్ని ఇది తీసుకుంటుంది. ఓకే, సో మనం ఆలోచించిన ఏమంటాం, జస్ట్ ఒక ఐడియాని ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ న్యూరాన్ లోకి వెళ్తాయి అనమాట, ఈ సిగ్నల్స్. ఓకే, ఈ సిగ్నల్స్ అన్ని న్యూరాన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ సెల్ ఏదైతే ఉందో న్యూరాన్ లో, ఆ సెల్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే, కంప్లీట్ సిగ్నల్ ని ప్రాసెస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాక్సాన్ ఉంటుంది అనమాట, యాక్సాన్. ఓకే, త్రూ యాక్సాన్ తోని అవుట్పుట్ ఇస్తుంది, అవుట్పుట్ సిగ్నల్. ఓకే, జస్ట్ నువ్వు ఏం చేస్తావు, నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ చూద్దాం. ఫస్ట్ నువ్వు థింక్ చేస్తావు కదా, లేదు ఈ బాడీలో నేను హోల్డ్ చేయాలి అని అనుకుంటావు కదా, అప్పుడు ఏమవుతుంది, జస్ట్ నువ్వు అనుకున్నావు అంతే, ఐడియా వస్తుంది. ఓకే, ఈ ఐడియాకి వచ్చిన ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకెళ్లి ఈ న్యూరాన్ నుంచి బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట. అదే బ్రెయిన్ అంటే న్యూరాన్స్ కు ఆ సిగ్నల్ వెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ చేసుకుని యాక్సాన్ నుంచి వచ్చిన సిగ్నల్ ని హ్యాండ్ కి ఇస్తుంది. ఓకే, న్యూరాన్స్ మళ్ళీ. ఓకే, సో వచ్చినప్పుడు ఆ అవుట్పుట్ తోని నీ హ్యాండ్ లో మూమెంట్. నాంది మళ్ళీ ఒకసారి చెప్పురా అంతే. ఇక్కడ నీ వాయిస్ బ్రేక్ అయింది ఇందాక స్టార్టింగ్ నుంచి, ఐడియా నుంచి. మనం తెచ్చుకునే ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో, జస్ట్ ఆలోచించగానే ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది మన బాడీలో. సో ఆ జనరేట్ అయిన సిగ్నల్ బ్రెయిన్ లోకి వెళ్ళి, అంటే న్యూరాన్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రాసెస్ అవుతుంది అనమాట. అరే నువ్వేమనుకున్నావు, ఆ సిగ్నల్ ఏంటిది, ప్రాసెస్ అయ్యి కరెస్పాండింగ్ ఫంక్షనాలిటీ కదా అవ్వాలి. ఓకే, యా, నేను బాటిల్ హోల్డ్ చేయాలంటే పెన్ హోల్డ్ చేసినట్టు తీసుకెళ్లి బాటిల్ పట్టుకోలేను కదా. సో కరెక్ట్ ఫంక్షనాలిటీ అవ్వాలంటే నువ్వు అనుకున్న సిగ్నల్ కరెక్ట్ గా ప్రాసెస్ అయ్యి కరెక్ట్ బాడీలో కరెక్ట్ పార్ట్ వెళ్ళి కరెక్ట్ పార్ట్ దగ్గర సిగ్నల్ రావాలి కదా. సో ఐడియా అనుకోగానే అది న్యూరాన్స్ దగ్గరికి వెళ్తాయి సిగ్నల్స్ అన్ని. న్యూరాన్స్ దగ్గరికి ఎట్లా వెళ్తాయి అంటే, న్యూరాన్ లోపల ఏముంటది అంటే ఒక ప్రాసెసర్ అనమాట, ఇది ఈ సెంటర్ పార్ట్. ఓకే, ఈ ప్రాసెసర్ లో, అంటే మన బాడీలో ప్రాసెసర్ లాగా ఇది.
సో మనం అనుకున్న సిగ్నల్ అంతా ఈ ప్రాసెసర్ కి వెళ్ళాలి కదా. నార్మల్ గా మనం నార్మల్ సిస్టమ్ లో ఏం చేస్తున్నాం, ప్రాసెసర్ కి సిగ్నల్ పంపించాలంటే వైర్స్ కనెక్ట్ చేస్తున్నాం. వైర్స్ కనెక్ట్ చేసి ప్రాసెసర్ కి పంపిస్తాం. ప్రాసెసర్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది కదా. సో హ్యూమన్ బాడీలో ఈ వైర్స్ ఉండవు కాబట్టి అవి న్యూరాన్స్ నుంచి వెళ్తుంది అనమాట, డెండ్రైట్స్ దగ్గర నుంచి వెళ్తుంది. ఓకే ఓకే, సో ఈ డెండ్రైట్స్ మనం అనుకున్న సిగ్నల్ ఇన్పుట్ గా తీసుకొని ఈ ప్రాసెసర్ అంటే సెల్ బాడీ ఏదైతే ఉందో ఆ సెల్ లోపల ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి ఒక అవుట్పుట్ సిగ్నల్ జనరేట్ చేసి యాక్సాన్ నుంచి పంపిస్తుంది. ఓకే, ఓకే ఓకే అర్థమైందా? అర్థం కలదా? క్లియర్ క్లియర్. మరి స్పైనల్ కార్డ్ మిస్ అయినట్టుంది. ఒక నిమిషం చెప్తా. నేను చెప్తున్నా, బ్రెయిన్ లో ఒక్క చాలా చిన్న పార్ట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డీప్ లెర్నింగ్ డిజైన్ అయిందని. కంప్లీట్ హ్యూమన్ బాడీ ఇట్లానే వర్క్ అవుతుంది అని చెప్పట్లే. ఓకే జస్ట్ ఇట్లా ఏది బ్లాక్ బాక్స్ లో పెట్టి నార్మల్ గా ఇట్లా అవ్వచ్చు అని అనుకుంటాం కదా. ఇప్పటివరకు మనుషులకు అర్థమైంది ఇంతే అనమాట, ఇట్లానే పనిచేస్తుందని. ఓకే, అంటే రీసెర్చ్ నుంచి అర్థమైంది ఇట్లా పనిచేస్తుంది అని అర్థమైంది. బట్ ఇది అన్ని వర్క్స్ ఎట్లా అవుతున్నాయి అనేది మాత్రం మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము, ఎందుకంటే అది ఇంకా చాలా కాంప్లెక్స్ ఉంటుంది లోపల. అది అర్థం కాదు ఎవరికి. ఓకే, అర్థం కాదు అంటే ఇంకెవరికి అర్థం కాలేదు, అందుకే ఇంకా రీసెర్చ్ అవుతుంది అంట. ఓకే 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 క్లియర్ క్లియర్. యా, సాయినాథ్ క్లియరా? డౌటెడ్? అజయ్, హరీష్, సాయినాథ్, బిందు, మహేందర్, శ్రీకాంత్, సన్నీ, చైతన్య, వెంకటేష్, యశ్వంత్. ఓకే, సో ఈ డెండ్రైడ్ ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే, అండ్ ఇంకొకటి డీప్ లెర్నింగ్ లో ఇనిషియల్ పార్ట్ ఏదైతే మిస్ అయింది అనుకో, ఒకవేళ అంటే అర్థం కాకపోతే ఇప్పుడే క్లియర్ గా చెప్పాలి, తర్వాత ఏదో అర్థం కాదు కాన్సెప్ట్. దీంట్లో నేను చెప్పినట్టుగా ఇక్కడ డెప్త్ మ్యాథ్స్ అవన్నీ ఏ ఉండవు, మొత్తం ఇక్కడ ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ మీదనే కంప్లీట్ గా వెళ్తుంటది. సో బేసిక్ ఇప్పుడు బేసిక్స్ చెప్పేటివన్నీ క్లియర్ గా ఉంటేనే నెక్స్ట్ అంతా అర్థం అవుతుంది, లేదా ఎక్కడ ఏది కనెక్ట్ అవ్వదు ఇంకా. ఓకే ఓకే ఓకే, సో బయాలజికల్ న్యూరాన్ ఇట్లా ఉండొచ్చు. ఓకే, సో సేమ్ ఇది సెల్ బాడీ, దీని న్యూక్లియస్ అంటాం కదా. సో ఈ డెండ్రైట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, మనం ఏదైనా అనుకున్నప్పుడు ఆ సిగ్నల్స్ అన్ని ఈ డెండ్రైట్స్ నుంచి వచ్చేస్తాయి. ఓకే, సైడ్ నుంచి ఉన్నవాడు అవన్నీ సెల్ బాడీ లోపలికి వెళ్ళి నువ్వు తెచ్చుకున్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, అది ఎట్లా ప్రాసెస్ చేస్తుంది అనేది మనకు తెలియదు, బట్ సమ్ ప్రాసెసింగ్ అవుతుంది ఆ లోపల. ప్రాసెసింగ్ అయిన తర్వాత అది యాక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. ఓకే 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 1 minute. ఓకే, సో ఎగ్జాక్ట్ గా అంటే ఏమవుతుంది, సో ఈ ఓన్లీ ఈ న్యూరాన్ ఒక్కదాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కంప్లీట్ డీప్ లెర్నింగ్ మొత్తం బిల్డ్ అయింది. ఓకే, ఓన్లీ 1 న్యూరాన్, ఈ 1 న్యూరాన్ ఫంక్షనాలిటీ ఎట్లా అవుతుందో ఒక న్యూరాన్ ఇన్స్పిరేషన్ తీసుకొని డీప్ లెర్నింగ్ డిజైన్ చేశారు అనమాట. సో న్యూరాన్లు ఏమైతుంది, ఈ డెండ్రైట్స్ నుంచి ఇన్పుట్స్ వెళ్తున్నాయి. ఓకే, వెళ్ళిన ఇన్పుట్స్ అన్ని సమ్ ప్రాసెస్ అవుతుంది, ఇక్కడ ప్రాసెసింగ్ ఏదో ప్రాసెసింగ్ అవుతుంది. ఆ ప్రాసెసింగ్ అయినాక ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే, కంప్లీట్ డీప్ లెర్నింగ్ మొత్తానికి ఇన్స్పిరేషన్ ఈ పార్ట్ అంతే ఇంకా. ఓకే 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 సో సమ్ ఇన్పుట్స్, ఒక్కొక్క ఇన్పుట్ గోయింగ్ త్రూ సమ్ డెండ్రైట్ అండ్ దెన్ ప్రాసెసింగ్ అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని తీసుకొని ఒక ఆర్టిఫిషియల్ నెట్వర్క్ అంటే ఆర్టిఫిషియల్ గా ఒక యూనిట్ డిజైన్ చేసారు. అది 1957 లో డిజైన్ చేశారు అనమాట. ఓకే, అంటే ఈ పార్ట్ వరకే అర్థం చేసుకొని దీంతో సేమ్ దీనిలాగే వర్క్ చేసేది ఒక డిజైన్ చేశారు. ఓకే, సమ్ బ్లాక్ బాక్స్ అది ఏం డిజైన్ చేశారో కొద్దిసేపు ఆగి చూద్దాము. ఒక పార్ట్ డిజైన్ చేశారు జస్ట్ దీని ఇన్స్పిరేషన్ తో. ఓకే, బట్ అది డిజైన్ చేసిన తర్వాత స్లోగా మళ్ళీ 1980s 1986 అట్లాంటి టైంలో కంప్లీట్ గా మళ్ళీ వీటన్నిటి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చి నెక్స్ట్ ఆల్గోరిథమ్స్ డిజైన్ చేశారు అనమాట. ఆల్గోరిథం అంటే జస్ట్ నెట్వర్క్. సో నెట్వర్క్ ఎట్లా డిజైన్ చేశారు, నార్మల్ ఇప్పుడు చూసింది మనం ఒక్క న్యూరాన్ కదా.
ఎస్ ఎస్ సో మనం అనుకున్నది ఒక సిగ్నల్, ఆ సిగ్నల్ లో ఎన్నైనా ఇన్పుట్స్ ఉండొచ్చు కదా. ఆ ఇన్పుట్స్ అన్ని ఒకటే న్యూరాన్ కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి వెళ్ళిపోవు బాడీలో. అవంతా ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది బాడీలో. ఓకే, ఈ న్యూరాన్స్ అన్ని ఒకటికొకటి కనెక్ట్ అవుతాయి అనమాట. ఓకే ఓకే ఓకే, బయాలజికల్ న్యూరాన్స్ ఎట్లా ఉంటాయంటే ఇదొక న్యూరాన్ అనుకుందాం. ఈ న్యూరాన్ కి ఏమున్నాయి, ఇవి డెండ్రైట్స్, సెల్ బాడీ, యాక్సాన్ కదా. సో దీనికి ఏదో ఇన్పుట్ వస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్. ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ సిగ్నలే కదా ప్రాసెస్ అయినాక. ఎస్ ఇప్పుడే సేమ్ బాటిల్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇచ్చినావు సిగ్నల్స్, నువ్వు మళ్ళీ నీ హ్యాండ్కి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ వెళ్తుంది. సో ప్రాసెస్ అయ్యి ఎలక్ట్రికల్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఒక్కటే న్యూరాన్ ఇండివిజువల్ వర్క్ చేయదు. న్యూరాన్స్ అన్ని కనెక్షన్ ఫామ్ అయి ఉంటాయి అనమాట. న్యూరల్ నెట్వర్క్స్ అంటాం వాటిని బాడీలో. ఏదైనా ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా చూడగానే నువ్వు గుర్తుపడుతున్నావు. సో అది గుర్తుపట్టడానికి నువ్వు అనుకొని ఉంటావు కొన్ని ఫీచర్స్ అన్ని నీ దాంట్లో డిజైన్ అయి ఉంటాయి. అంటే ఓకే, ఇప్పుడు సమ్ ఫ్రూట్, యాపిల్ చూపించగానే గుర్తుపడతావు కదా. ఎస్ ఎస్ యాపిల్ చూపించగానే ఎట్లా గుర్తుపడతాం? నార్మల్ గా యాపిల్ అంటే ఈ షేప్ లో ఉంటది, దీని కలర్ ఇట్లా ఉంటది అని ఈ ఫీచర్స్ అన్ని నీకు సేవ్ అయి ఉన్నాయి కదా. ఓకే, Yes. ఈ సేవ్ ఏవైతే అయి ఉన్నాయో వాటిని ఒక న్యూరల్ నెట్వర్క్ లాగా సేవ్ అయి ఉంటది అనమాట ఈ ప్యాటర్న్ మన బాడీలో. ఓకే ఓకే, ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అయి ఉంటది. అంటే యాపిల్ కి రెడ్ కలర్ ఉంటది, దాని షేప్ ఇట్లా ఉంటది, దాన్ని చూడగానే అంటే దాని సైజ్ ఇంతే ఉంటది అని చెప్పి ఇవన్నీ ఫీచర్స్ అంటే ఒక్కొక్కలాగా గుర్తుపెట్టుకుంటారు యాపిల్ ని. ఆ గుర్తుపెట్టుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ మొత్తం ఒక్కొక్క న్యూరాన్స్ అంతా కలిపి ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఒక్కొక్క టాస్క్ కి నీకు ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటావు. సడన్ గా నువ్వు యాపిల్ చూపిస్తే నువ్వు గుర్తుపట్టలేదు అనుకో. ఓకే ఇంతకు ముందు నువ్వు యాపిల్ గుర్తుపడుతుండే, ఇప్పుడు నువ్వు యాపిల్ గుర్తుపట్టట్లేదు అంటే నీ బ్రెయిన్ లో ఆ పర్టికులర్ న్యూరల్ నెట్వర్క్ డిస్ట్రాయ్ అయిపోయినట్టు. అవును నీ బ్రెయిన్ లో ఆ న్యూరల్ నెట్వర్క్ లేకపోతే నువ్వు యాపిల్ మళ్ళీ గుర్తుపట్టలేవు. ఎస్ ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు చిన్ని, అది కోమాలు వెళ్ళిపోతాం. కోమా కాదు, మర్చిపోతుంటారు కదా. మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు, నార్మల్ గా మతి మరపా? మతి మార్పు ఓకే, సో అదేంటి అంటే ఒక స్టేజ్ లో వాళ్ళు మనుషుల్ని గుర్తుపట్టడం మర్చిపోతుంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఇంతకు ముందు నార్మల్ గా ఫస్ట్ మనకు యాపిల్ తెలియనప్పుడు అది దాన్ని చూపిస్తే గుర్తుపట్టలేం. ఇది యాపిల్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ లో ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా యాపిల్ చూపిస్తే నువ్వు గుర్తుపడతావు. ఓకే, కొన్ని డేస్ తర్వాత ఆ న్యూరల్ నెట్వర్క్ పోయిందనుకో, మళ్ళీ యాపిల్ చూస్తే గుర్తుపట్టలేవు నువ్వు. సేమ్ అట్లాగే నార్మల్ గా ఇప్పుడున్న పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ గా పర్సన్స్ గుర్తుపట్టట్లేదు అంటే ఏంటి, ఇంతకు ముందు కూడా వాళ్ళకి ఆ పర్సన్స్ తెలియదు. ఫస్ట్ వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకున్నారు. ఆ న్యూరల్ నెట్వర్క్ స్లోగా డిస్ట్రాయ్ అవ్వకుండా వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరిని గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉంటారు అనమాట. ఓకే, అండర్స్టూడ్. ఓకేనా? Yeah. క్లియర్ సో ఇండివిజువల్ గా ఒక్క న్యూరాన్ తోని ఫంక్షన్ చేయలేం కాబట్టి న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని యాక్సాన్ ఉంది కదా, ఇక్కడ దీనికి అన్నిటికీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కావాలి. ఈ న్యూరాన్ ఎక్కడి నుంచి దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్ వస్తుందంటే మనకు తెలియదు కదా. ఇంకో న్యూరాన్ నుంచే కూడా రావచ్చు దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్. దీని యాక్సాన్ వచ్చి దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ ఓకే, ఇక్కడ ఈ టూ వాటికి ఒకటే న్యూరాన్ నుంచి ఒకటే యాక్సాన్ కనెక్ట్ అయి ఉండొచ్చు ఇవి. ఓకే, ఇవి సమ్ అదర్ న్యూరాన్ కనెక్ట్ అయి ఉండొచ్చు. అంటే నువ్వు అనుకున్న దాన్ని నువ్వు ఏ టైప్ లో అయితే ఫీచరైజేషన్ చేసుకున్నావో దాన్ని బట్టి న్యూరల్ నెట్వర్క్ కాంప్లెక్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే ఒక పార్ట్ ఏమో ఇది కలర్ ఐడెంటిఫై చేయడానికి యాపిల్ ది, ఒకటేమో దాని వెయిట్ ఐడెంటిఫై చేయడానికి, ఇంకొక పాత్ పెట్టుకున్నావు నువ్వు సైజ్ కోసం. దాన్ని బట్టి ఓవరాల్ గా నువ్వు ఎన్ని ఫీచర్స్ తో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావో అంత కాంప్లెక్స్ గా న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఓకే, హలో, క్లియర్ ఏమైంది వెళ్ళిపోతున్నావు? నేనే అంటున్నా, ఇది లేట్గా వస్తుంది, స్టక్ అవుతుంది నీ వాయిస్ కూడా నాకు. యశ్వంత్ ఎవరికైనా స్ట్రక్ అవుతుందా నా వాయిస్? ఏం రకం క్లియర్ అండి. అంటే అప్పుడు అవుతుంది క్రాంతి. అప్పుడప్పుడు అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? మళ్ళీ అయింది ఇప్పుడు మళ్ళీ అయింది. సరే అందరూ ఇప్పుడు ఓకే సార్. నాకైతే క్లియర్. నాకేం కాలేదు, బాగానే ఉంది. ఓకే చిన్ని నీ నెట్ ప్రాబ్లం. ఓకే, నా నెట్ తెచ్చుకున్నా నెట్.
అందుకే బ్యాకప్ తెచ్చుకున్నావు కదా ఏం చేసినావు అంబానీ తెచ్చుకున్నావా? సో ఓకే సో యాపిల్ ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసినాం, కలర్ ఒక ఫీచర్ అనుకున్నాము, యాపిల్ సైజ్ అండ్ షేప్ ఓకే ఈ 3 అనుకున్నాం. కాబట్టి ఈ 3 అంటే నువ్వు ఏదైనా ఒక ఇమేజ్ యాపిల్ లాంటి ఒక ఫ్రూట్ ఇమేజ్ చూడగానే నువ్వు తీసుకెళ్లి మ్యాప్ చేసుకుంటావు అనమాట. ఓకే ఇది దీని ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అని చూసుకొని ఆ ఫీచర్స్ ని దీంట్లో ప్రాసెస్ చేసుకొని అది యాపిల్ కాదు డిటెక్ట్ చేస్తావు. ఓకే సో నువ్వు ఎన్ని ఫీచర్స్ ఎక్కువ ఫీచర్స్ తో ఎంత కాంప్లెక్స్ గా దాన్ని గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తున్నావు అంత కాంప్లెక్స్ గా నీ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే యాపిల్ అనే కాదు, నార్మల్ గా మనం మాట్లాడే లాంగ్వేజ్ లో కూడా ఒక్కొక్క వర్డ్ ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో గుర్తుపెట్టుకుంటారు. సో ఎంటైర్ లాంగ్వేజ్ అంతా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి ఒక పెద్ద న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. అవును ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేమ్ యాపిల్ నుంచే తీసుకుందాము. యాపిల్ సో యాపిల్ గుర్తుపెట్టుకోవడానికి నార్మల్ గా దాని కలర్ కోసం ఒకటి, ఇంకొకటి ఏదో సమ్ 3 ఫీచర్స్ తో నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. ఓకేనా, సో ఈ 3 ఫీచర్స్ కి ముందు నువ్వు యాపిల్ ఇమేజ్ ని ప్రాసెస్ చేసుకుని దాని కలర్ ఒకసారి చూసినావు, ఇంకొక ప్రాసెసింగ్ తో దాన్ని సైజ్ ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూసి ఒక న్యూరాన్ కి ఇచ్చి ఇది యాపిల్ కదా డిటెక్ట్ చేస్తున్నావు. ఓకేనా, సో నీకు ఓన్లీ యాపిల్ ఒకటి నేర్పిస్తేనే ఇంత. యాపిల్ ఏ కేటగిరీ, ఫ్రూట్స్ కేటగిరీ కదా. ఓకే సో యాపిల్ కాకుండా నెక్స్ట్ మ్యాంగో ఇచ్చినాం. ఓకే మ్యాంగో ఇచ్చినప్పుడు ఏంటిది, మ్యాంగో కోసం ఇంకొక ఫీచర్స్ అన్ని రెడీ చేసుకుంటావు. మ్యాంగో కలర్ ఏంటి, ఇదేంటి, ఒక్కొక్కటి అంటే నువ్వు ఏ ప్యాటర్న్ లో అయితే నేర్చుకుంటున్నావు అన్ని న్యూరాన్స్ తో ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఫామ్ అయింది మ్యాంగోస్ కోసం. ఓకేనా, ఈ రెండు ఏ కేటగిరీకి వస్తాయి, ఈ రెండు ఫ్రూట్స్ కేటగిరీ. మళ్ళీ ఎవరో చెప్పిండ్రు అనమాట ఈ రెండు ఫ్రూట్స్ కేటగిరీకి వస్తాయి. సో ఫ్రూట్స్ లోనే ఇవి టైప్స్, ఈ ఫ్రూట్ చూపిస్తుంది అని చెప్పాలి, ఈ ఫ్రూట్ చూపిస్తుంది అని చెప్పాలి అంటూ. సో అప్పుడు ఏంటి, ఈ రెండు న్యూరల్ నెట్వర్క్స్ కలిపి ఒక ఫ్రూట్ లో కేటగిరీకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అది ఫ్రూటా కాదా ఐడెంటిఫై చేయడానికి ఒక న్యూరల్ నెట్వర్క్ ఒకటి అనుకుంటావు అనమాట నువ్వు. అంటే ఫ్రూట్స్ అన్ని ఇలాగ ఉంటాయి, వెజిటేబుల్స్ అన్ని ఇలాగ ఉంటాయి అని ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకుంటావు. ఈ నెట్వర్క్ లో సబ్ నెట్వర్క్ ఈ న్యూరల్ నెట్వర్క్ అవుతుంది. ఓకే ఓకేనా, ఓకే 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 నెక్స్ట్ ఏంటిది, నీకు ఎవరో లాంగ్వేజ్ నేర్పించిండు. టెన్సర్ ఫ్లో కాదు, తెలుగు హిందీ ఏదో లాంగ్వేజ్. ఓకే ఆ లాంగ్వేజ్ లో కూడా ఒక్కొక్కరు మాట్లాడింది అర్థం చేసుకోవడానికి నువ్వు ఏదో కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకున్నావు. ఓకేనా, సమ్ నెట్వర్క్. సో ఇదంతా ఫామ్ చేసుకున్న తర్వాత నార్మల్ గా లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎవరైనా మాట్లాడింది వినిపిస్తుంది, కనిపించదు కదా. ఓకే సో అది స్పీచ్ సిగ్నల్. ఇక్కడ ఏదైనా ఫ్రూట్ చూపిస్తే అదేంటి, ఇమేజ్ అది. ఓకే అంటే విజువల్ ఫార్మాట్, ఇది విజువల్, ఇది స్పీచ్. సో సెన్సరీ ఆర్గన్స్ నుంచి ఇది విజువల్ ఫార్మాట్ లో వచ్చింది, ఇది స్పీచ్ ఫార్మాట్ అంటే సౌండ్ ఫార్మాట్ లో వచ్చింది మనకి. సో అప్పుడు ఏమనుకుంటావు, మనకు వచ్చే ఇన్పుట్స్ అంటే బ్రెయిన్ కి మాత్రం ఏం తెలియదు కదా, నార్మల్ గా వచ్చిందని ప్రాసెస్ చేస్తుంది. అది ఇమేజ్ వచ్చిందా స్పీచ్ వచ్చిందా అనేది కూడా అదే ఆలోచించుకొని, ఒకవేళ ఇమేజ్ వస్తే అప్పుడు నేను ఫ్రూట్స్ అని చూసుకోవాలి, ఇమేజ్ రాకపోతే నేను ఫ్రూట్స్ దాంట్లోకి వెళ్ళకూడదు. ఓకే వచ్చింది ఇమేజ్ ఆ స్పీచ్ అనే దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటాం. ఓకే సో ఈ న్యూరల్ నెట్వర్క్ అంటే ఒకవేళ అది వచ్చింది స్పీచ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్ ఓకే స్పీచ్ వచ్చింది నువ్వు యాక్టివేట్ అవ్వు అని చెప్పి ఈ న్యూరల్ నెట్వర్క్ కి ఈ యాక్సాన్ నుంచి సిగ్నల్ వస్తుంది. ఓకే అంటే ఇదేంటి, ఇది సెన్సర్ ఆర్గన్, ఐస్ నుంచి ఇయర్స్ నుంచి వచ్చి ఈ న్యూరాన్ కనెక్ట్ అవుతుంది సిగ్నల్. ఇక్కడ వచ్చింది ఏ టైప్ సిగ్నల్ అనేది ఫస్ట్ న్యూరాన్ ప్రాసెస్ చేసి, ఇమేజ్ వస్తే ఏం చేస్తుంది, ఇమేజ్ టైప్ అంటే యాక్సాన్, ఈ పర్టికులర్ న్యూరాన్ నుంచి ఉన్న యాక్సాన్ వెళ్ళి ఇట్ సైడ్ దానికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అయ్యి ఏం చెప్తుంది, వచ్చింది ఇమేజ్. సో ఫ్రూట్స్ లో ఫ్రూట్ వెజిటేబుల్స్ మళ్ళీ కాంప్లెక్సిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మనకు ఫ్రూట్స్ తెలుసు అనుకున్నాం. సో ఫ్రూట్స్ లో ఏదో ఒకటి అవుతుంది అది. సో ఫ్రూట్స్ లో ఏదనేది ప్రాసెస్ చేయమని ఇటు పంపిస్తాం సిగ్నల్. ఓకే అది ఇయర్స్ నుంచి వస్తే సిగ్నల్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ ఏ టైప్ సిగ్నల్ ఐడెంటిఫై చేసి అది సౌండ్ అయితే ఓకే సౌండ్ వచ్చింది, నువ్వు లాంగ్వేజ్ ప్రాసెస్ చేసుకో, అది ఏం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని దాన్ని డీకోడ్ చేసుకొని దాని పర్టికులర్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఓకే దాని పర్టికులర్ యాక్షన్స్ అంటే ఏంటి, మళ్ళీ న్యూరల్ నెట్వర్క్ ఇంకా వెళ్దాం అనుకో ఇంకా డెప్త్ వెళ్తుంది. ఎందుకు, ఎగ్జాంపుల్ నువ్వు ఇది యాపిల్ మ్యాంగో అని ఎవరైనా అడిగితే ఏం చేయాలి, నువ్వు ఇదంతా ప్రాసెస్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ జనరేట్ చేసి వాయిస్ జనరేట్ చేయాలి కదా, మ్యాంగో అని చెప్పడానికి. ఓకే లేదు షాపింగ్కి వెళ్ళినావు మ్యాంగో కొనాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి, చూసిన వాటిలో నుంచి నువ్వు మ్యాంగోని పిక్ చేసుకోవాలి. అక్కడ వెళ్ళి మ్యాంగో అని చెప్పవు కదా, మ్యాంగో అని చెప్పడానికి కాదు కదా నువ్వు వెళ్ళింది, పిక్ చేసుకొని తెచ్చుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ నుంచి వెళ్ళిన సిగ్నల్ ఇంకో న్యూరల్ నెట్వర్క్ వెళ్తుంది బాడీలో, హ్యాండ్ కి వెళ్తుంది. హ్యాండ్ కి వెళ్ళి ఓకే నువ్వు అది మ్యాంగో, దాన్ని తీసి లైక్ బాస్కెట్ లో వేయమని చెప్పి ఇక్కడికి వెళ్తుంది అనమాట సిగ్నల్. ఓకే 2 ఫ్రూట్స్ ఉన్నాయి, దాంట్లో నువ్వు మ్యాంగో తినాలనుకుంటున్నావు, అప్పుడేంటి
నీ మౌత్ కి సిగ్నల్ వెళ్ళాలి కదా. ఓకే. సో మౌత్ కి సిగ్నల్ వెళ్ళడానికి ఓకే అంటే తినాలి అని అనుకున్నప్పుడు, అంటే తినాలి అనే ఆలోచన వచ్చింది అంటే అట్లాంటి సిగ్నల్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తా, మన మౌత్ కి సిగ్నల్ పంపించాలి. సో తినాలి అనే ఆలోచన వచ్చిందా లేదా, ఆ సిగ్నల్ ప్రాసెస్ చేయడానికి ఇంకో న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి దాన్ని తినడానికి మళ్ళీ అక్కడికి సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో నువ్వు ఎన్ని నేర్చుకుంటుంటే అంత కాంప్లెక్స్ గా న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ అవుకుంటూ వెళ్తాయి. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని దేని మీద డిపెండెంట్, ఇంటర్నల్ గా ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క దానికి లింక్ అయి బిల్డ్ అవుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా ఇక్కడ వరకు? సో దీన్ని ఇప్పుడు చూసినాం అనుకో, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నింటిని నార్మల్ గా గ్రాఫ్ గీయాలంటే గీయడం కూడా పాసిబుల్ అవ్వదు అనమాట. సో అంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఏది? బ్రెయిన్ అర్థం చేసుకోవడం. న్యూరల్ నెట్వర్క్స్ కాదు, అదే డీప్ లెర్నింగ్ కాదు, బ్రెయిన్ అర్థం చేసుకోవడం కష్టం. ఓకే. ఓకే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ వచ్చినాయా? ఏం లేదురా. ఏం లేదు యశ్వంత్. ఓకే, అజయ్ అజయ్. అజయ్, హరీష్, కొడుముడి, బిందు, అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అది? సంజయ్ అన్న, వెంకటేష్. బాగానే ఉంది నాకు. మొత్తం ఇట్లానే ఉంటుంది యశ్వంత్, ఈడ మ్యాథ్స్ టైప్ అట్లా కాన్సెప్ట్లు కనబడవు. ఓకే. ఓకే, సో ఓవరాల్ గా బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్ ఇట్లా ఉంటది అనమాట. ఆ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఎట్లా ఉంటాయంటే చూపిస్తావు. ఇట్లా ఉంటది అనమాట. నార్మల్ గా ఒక చిన్న కిడ్ బార్న్ అయినప్పుడు ఏం తెలియదు కదా. అవును. తెలియనప్పుడు ఏంటిది, ఏ న్యూరాన్ ఆ న్యూరాన్ ఇండివిజువల్ గా ఉన్నాయి అనమాట బ్రెయిన్ లో. ఇవి ఒరిజినల్ బ్రెయిన్ స్కాన్ ఇమేజెస్ అనమాట. ఓకే, సో బ్రెయిన్ లో ఏంటి, న్యూరాన్స్ అన్ని దేనికది ఇండివిజువల్ గా ఉన్నాయి. ఓకే, అంటే 1 month బేబీ అయ్యేసరికి ఏంటిది, చుట్టూ అంతా చూస్తాడు, నార్మల్ గా ఏవో వింటుంటాం కాబట్టి అవన్నీ స్లోగా కనెక్షన్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది న్యూరాన్స్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెట్వర్క్ ఫామ్ అవడం. ఓకే, ఆ తర్వాత ఏంటి, వాడు ఇంకా ఏవేవో నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఓకే, అవన్నీ నేర్చుకుంటున్న కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంది. ఓకే, అవును. 2 years లేదా ఒక కిడ్ అంటే చాలా ఎక్కువ నేర్చుకునే ఏజ్ ఈ పర్టికులర్ ఏజ్ వరకు వస్తుంది కదా. సమ్ 2 or 5 years అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఆ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ నేర్చుకుంటారు, అంటే చాలా కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఫామ్ అయి ఉంటాయి ఆ టైంలో. ఓకే. ఓకే, సో ఈ కాంప్లెక్స్ నెట్వర్క్స్ అన్నిటి నుంచి మళ్ళీ స్లోగా అడల్ట్ స్టేజ్, ఓల్డ్ ఏజ్ కి వచ్చేసరికి స్లోగా మళ్ళీ నెట్వర్క్స్ అన్ని డిస్ట్రాయ్ అవ్వకుండా వస్తాయి అన్నమాట. అవును. ఓకే, అంటే కొంతమందికి లైక్ అంటే వినిపించదు కదా, అదేంటిది హియరింగ్ కి సంబంధించింది న్యూరల్ నెట్వర్క్ డిస్టర్బ్ అయిపోయింది. అట్లా స్లోగా ఒక్కొక్కటి డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. ఓకే. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ ఫేజ్ లో, ఈ పర్టికులర్ ఫేజ్ లేకపోతే ఇది చూద్దాం. నార్మల్ గా అయితే ఇంతే, నార్మల్ గా ఏమంటారు, చిన్న కిడ్ కి అన్ని ఏవి కనెక్ట్ అవ్వకుండా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి కాంప్లెక్స్ కనెక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేస్తావు, ఈ కాంప్లెక్స్ కనెక్షన్స్ వచ్చి ఇక్కడ ఎందుకు తగ్గింది అంటే, నార్మల్ గా చిన్నప్పుడు నువ్వు అన్ని నేర్చుకుంటావు కదా, అవసరం ఉంది అవసరం లేని అన్ని నేర్చేసుకుంటాం. ఓకే, అన్ని నేర్చుకున్నాక ఏం చేస్తావు, కొన్ని నాకు ఇప్పుడు అవసరం లేదు దీన్ని మర్చిపోవచ్చు అని అనుకుంటాం కదా. సో ఆ మర్చిపోవడం కోసం కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఏమంటారు, ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది నార్మల్ గా హ్యూమన్ బ్రెయిన్ లో అయ్యేది. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే, సో ఈ న్యూరల్ నెట్వర్క్స్ కూడా అంటే 1957 లో ఏదైతే ఒక బ్లాక్ బాక్స్ డిజైన్ చేశారని చెప్పినా కదా. అవునవును. ఓకే, ఈ బ్లాక్ బాక్స్ దేని చూసి డిజైన్ చేసిండు, ఒక్క న్యూరాన్ చూసి డిజైన్ చేసిండు ఈ పర్సన్. అవును. ఓకే, రోజన్ బ్లాట్ అన్నమాట ఆయన పేరు. సో ఆయన 1957 లో ఒక న్యూరాన్ ఇన్స్పైర్ అయ్యి ఒక బ్లాక్ బాక్స్ డిజైన్ చేసిండు. ఆ బాక్స్ ఓకే ఏదో ఒకటి డిజైన్ చేసిండు. ఆ డిజైన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 1986 లో ఒక న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేశారు అనమాట. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ లో కూడా నెట్వర్క్స్ ఫామ్ అవుతున్నాయి, మనం ఒక్క న్యూరాన్ తో ఏం చేయలేం కదా, కాబట్టి దీన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఫామ్ చేశారు. ఓకే. ఓకే, న్యూరల్ నెట్వర్క్స్ ఫామ్ చేసినప్పుడే ఆల్మోస్ట్ అంటే హ్యూమన్ బ్రెయిన్ లో ఎట్లా అయితే నెట్వర్క్ ఫామ్ అవుతుందో ఆర్టిఫిషియల్ కూడా మనం నెట్వర్క్స్ క్రియేట్ చేయగలిగిన స్టేజ్ కి వచ్చినాం. ఓకే, వచ్చినాం కానీ అప్పుడు ఇది క్లిక్ అవ్వలేదు. ఓకే. ఓకే, ఎందుకు క్లిక్ అవ్వలేదు అంటే, న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేయాలి, ఇదంతా ఫామ్ చేయాలి అంటే ఏంటి, మనకి కాంప్లెక్స్ రిసోర్స్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి. ఓకే,
రిసోర్సెస్ అంటే ఏంటి, నార్మల్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ కానీ అవన్నీ ఎక్కువ కావాలి. 1986 లేదా మనం 2000 లో తీసుకున్నా కానీ మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఏంటివి, ఓకే హార్డ్లీ నాకు తెలిసి 512 MB ర్యామ్ ఏమో, లైక్ చాలా ఎక్కువగా అంటే అడ్వాన్స్ స్పెసిఫికేషన్ ఉన్న సిస్టమ్ 1/2 GB ర్యామ్ తో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈవెన్ మొబైల్స్ లో 1011 GB ర్యామ్ ఉంటుందిగా. అవునవును. ఓకే, సో అప్పుడు ఉన్నదే 1/2 GB ర్యామ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది, వాళ్ళు రిసోర్సెస్ లేవు, అంటే దాన్ని ప్రాసెస్ చేయడానికి రిసోర్సింగ్ క్యాపబిలిటీస్ లేవు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి, మన మొత్తం ఏఐ కానీ మెషిన్ లెర్నింగ్ డిఎల్ లో ఏమని చెప్పినా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిది, బ్రెయిన్ ఐడియా డేటా సెట్ క్రాంతి. డేటా. ఓకే, సో ఫస్ట్ డే అడిగినా నేను నార్మల్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, డేటా కావాలి. అంటే నేను ఇప్పుడు మ్యాంగో యాపిల్ అంటే ఏంటో సిస్టమ్ కి నేర్పిస్తున్నప్పుడు మ్యాంగో యాపిల్ కి సంబంధించిన డేటా ఉంటేనే కదా ఇది అని చూపించి నేర్పించచ్చు. అవును, నువ్వెవరికైనా నేర్పించాలన్నా గానీ, ఇప్పుడు వెళ్ళి ఒక చిన్న కిడ్ కి నువ్వు నేర్పించాలన్నా వాడి దగ్గరికి నువ్వు యాపిల్ మ్యాంగో తీసుకెళ్తేనే వాడికి చూపించి నేర్పించగలుగుతావు. అట్లీస్ట్ వాడి ఇమేజ్ తీసుకెళ్తేనే చూపిస్తావు. అసలు ఏం తెలియని పర్సన్ కి ఇది మ్యాంగో ఇది యాపిల్ అంటే వాడికి అర్థం అవుతుంది? అర్థం కాదు. ఇప్పటి వరకు యాపిల్స్ మ్యాంగోస్ ఇవేవి చూడలేసి ఈ చిన్న కిడ్ ఉన్నాడు, బట్ స్కూల్ కి వచ్చినప్పుడు నువ్వు యాపిల్ మ్యాంగో రెండు చూపించకుండా దీని యాపిల్ అంటారు దీని మ్యాంగో అంటారు అని ఏదో చెప్పినావు అంతే గాల్లో, అప్పుడు అర్థం అవుతుందా? అర్థం కాదు. అట్లీస్ట్ రియల్ గా అయినా చూపించాలి, ఇమేజ్ అయినా చూపించాలి. అవును, ఏదైనా చూపించాలి అంటే ఏంటిది, డేటా కావాలి. సో ఫస్ట్ డేటా కావాలన్నమాట. ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ ట్రైన్ చేయడానికి కూడా మనకు డేటా కావాలి. ఓకే, ఆ డేటా అవైలబిలిటీ లేదు ఆ టైంలో. ఏంటి 2000s లో ఇంత డేటా లేదు, ఇప్పుడున్నంత డేటా అయితే అప్పుడు లేదు. ఓకే, సో అప్పుడు డేటా లేదు కాబట్టి అప్పుడు కూడా న్యూరల్ నెట్వర్క్స్ ఫెయిల్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే డీప్ లెర్నింగ్ నేర్చుకుంటున్నామో, ఈ డీప్ లెర్నింగ్ నేర్చుకునేది సేమ్ ఇది 1957, 1986 ఈ రెండు ఇప్పుడు ఏవైతే డిజైన్ అయినా అవే కాన్సెప్ట్స్ ఇప్పుడు వాడుతున్నాం మనం. అవే ఇప్పుడు రన్ చేసి చూస్తాం, కొత్తగా ఏం రన్ చేయట్లేదు, కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ అని అట్లా. అప్పుడు ఉన్న వాటిని రన్ చేసి, అంటే కొత్తగా ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, వీటి కొత్త థియరీ వచ్చిందని కాదు, ఈ థియరీస్ సక్సెస్ఫుల్ థియరీస్, వీటి మీద డీప్ లెర్నింగ్ అంటే మనం ఇప్పుడు డీప్ లెర్నింగ్ అంతా మొత్తం దీనిపైన చేస్తాం. బట్ అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా డేటా అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, అంటే 4G ఇవి వచ్చిన తర్వాత నార్మల్ గా ఇప్పుడు డేటా అవైలబిలిటీ పెరిగిపోయింది కదా, స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరిగిండ్రు, ల్యాప్టాప్ యూజర్స్ పెరిగిండ్రు, అంటే నెట్ యూజర్స్ మొత్తం పెరిగింది. సో ఓవరాల్ గా పెరగడం వల్ల డేటా జనరేషన్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడున్న డేటాతోని అండ్ ఈవెన్ మనకి కాంపిటేషనల్ రిసోర్సెస్ కూడా ఎక్కువైనాయి. ఓకే, సో ఈ రెండు ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు డీప్ లెర్నింగ్ మీద అంటే ఎక్కువ భూమి ఉందన్నమాట డీప్ లెర్నింగ్ కి. ఓకే, సో డీప్ లెర్నింగ్ ఎందుకు వచ్చినాం అర్థమైంది ఈ పార్ట్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియర్. ఓకే, ఓకే, సో అండ్ ఈవెన్ సో 1986 నుంచి మళ్ళీ సేమ్ 1957 లో 1 బ్లాక్ బాక్స్ వచ్చింది. 1986 లో ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసిండ్రు. సో ఆ న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అయినాక ఎంటైర్ బ్రెయిన్ లాగా ట్రైన్ చేయొచ్చు అంటున్నారు కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఓకే, ఫెయిల్ అయిన తర్వాత ఏంటి నెక్స్ట్ అదే ఫేజ్ లో అక్కడే రీసెర్చ్ చేసుకుంటూ వాళ్ళు 2006 లో కూడా సేమ్ అదే దానిపైన రీసెర్చ్ చేసుకుంటూ అట్లనే ఆల్గరిథం బిల్డ్ చేసుకుంటూ ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ట్రై చేస్తూ ఒక్క పర్టికులర్ డేటా సెట్ పైన ఇది అంటే ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఈ న్యూరల్ నెట్వర్క్ ని అప్లై చేస్తే ట్రెడిషనల్ ఉన్న మోడల్స్ కంటే చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఓకే, సో ఈ 1986 నుంచి 2006 వరకు అందరూ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ పైన అనమాట. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ డెవలప్ చేయడం పైన. ఏంటి లాజిస్టిక్ రిగ్రెషన్, KNN, SVMs ఇట్లాంటివన్నీ అంటే డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ పీరియడ్ లో ట్రై చేశారు. ఎందుకు, న్యూరల్ నెట్వర్క్స్ ఎట్లాగో మనకు పాసిబుల్ కాదు కదా మన ల్యాప్టాప్స్ మనం ట్రై చేయడానికి. సో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ట్రైన్ చేయడం స్టార్ట్ చేసి కంప్లీట్ గా దీనిపైన మోడల్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది అనమాట. ఓకే, సో బిల్డ్ చేసుకుంటూ వచ్చినప్పుడు 2006 లో ఏం చేశారు, ఇదే న్యూరల్ నెట్వర్క్స్ తోని ఒకసారి మళ్ళీ ట్రై చేశాను అనమాట ఒక సమ్ డేటా సెట్ పైన.
ఈ మోడల్స్ అన్నిటికంటే ఇది చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువ వేరియబిలిటీతోని బాగా పర్ఫామ్ చేస్తుంది న్యూరల్ నెట్వర్క్ మోడల్. ఓకే, ఓకే దెన్ అప్పటి నుంచి సడన్ గా మళ్ళీ న్యూరల్ నెట్వర్క్స్ కి డిమాండ్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే న్యూరల్ నెట్వర్క్స్ పైన ఇంట్రెస్ట్ కానీ దాని భూమి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ అప్పుడు కూడా స్టార్ట్ అయింది కానీ చాలా స్లోగా. ఎందుకు 2006 నుంచి మనకు అప్పుడు కూడా పెద్దగా ర్యామ్ చేంజెస్ ఎక్కువ లేదు, 2 GB అట్లాంటి ర్యామే ఉంటుండే కదా సిస్టమ్స్. ఓకే, సో వన్స్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ పైన అంటే దీనివల్ల ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ మనం చేయగలుగుతున్నాం, చాలా తొందరగా డిస్టింగ్విష్ చేయగలుగుతాం అని ఐడెంటిఫై చేసినప్పటి నుంచి లైక్ గూగుల్, ఈ మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసినాయి. అంటే వాళ్ళు నార్మల్ గా సూపర్ కంప్యూటర్స్ డిజైన్ చేయడము, క్లస్టర్స్ డిజైన్ చేయడం, వాళ్ళు డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, స్టార్ట్ చేసిండు. అండ్ ఈ రీసెర్చ్ వర్క్ కూడా కంప్లీట్ గా అంటే వాళ్ళ పర్టికులర్ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ లోనే అయింది. ఓకే ఆ తర్వాత లైక్ 2013-14 ఆ టైంలో గ్రాఫిక్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ అయినాయి, జిపియూస్. ఓకే, నార్మల్ గా సిస్టమ్స్ లో ఏంటిది ప్రాసెసర్ ఉంటుంది, ఓకే, సిపియు ఉంటుంది కదా. జిపియూస్ కూడా అప్పుడు రావడం స్టార్ట్ అయింది అనమాట. సిపియుకి జిపియుకి డిఫరెన్స్ ఏంటి అంటే సిపియులో ఏంటి, సపోజ్ ప్రాసెసర్ తీసుకుంటే అది 1 కోర్ ప్రాసెసర్ అయితే ఒకటే ప్రాసెసర్ ఉంటుంది ఆ కోర్ లో. ఓకే ఓకే, 4 కోర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటే ఏంటి, ఆ ప్రాసెసర్ చిప్ లో 4 ప్రాసెసర్స్ ఉంటాయని చెప్పిన. ఏది డెసిషన్ ట్రీస్ బిల్డ్ చేసేటప్పుడు చెప్పిన కదా, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ఫంక్షనాలిటీ చేయొచ్చు. అంటే దీంట్లో 4 ప్రాసెసర్స్ ఉన్నట్టు. ఓకే ఓకే, ఒకవేళ మన సిపియు హెక్సా కోర్ సిపియు అనుకుందాం, అప్పుడేంటి మన ఏదైతే ప్రాసెసర్ చిప్ ఏదైతే ఉందో దాంట్లో 6 ప్రాసెసర్స్ ఉంటాయి. ఓకే ఓకే, 1 2 3 4 5 6. ఓకే, ఆక్టా కోర్ అయితే 8 ప్రాసెసర్స్ ఉంటాయి. ఓకే, మాక్సిమం వచ్చింది మనం ఆక్టా కోర్ వరకే కదా. ఓకే, బట్ నేనేం చెప్పిన ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క ప్రాసెసర్ లాగా అని చెప్పా కదా. అంతే కదా, ఒక న్యూరాన్ ఏమొస్తుంది, డెండ్రైట్స్ ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇదేదో సమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అక్కడ నుంచి యాక్సాన్ వెళ్తుంది. ఒక యాపిల్ మ్యాక్ మనం డిటెక్ట్ చేయాలంటేనే ఒక కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఒక 1000 న్యూరాన్స్ అని ఉండొచ్చు ఈజీగా. 1000 న్యూరాన్స్ ఉన్నాయంటే 1000 ప్రాసెసింగ్ అవుతున్నట్టే కదా. మనకున్నవి 6 ఇక్కడ ప్రాసెసర్స్ హెక్సా కోర్ సిపియూస్ లో. ఓకే, అక్కడ కూడా మనం దీంట్లో ఫెయిల్ అయిపోయినాం అనమాట. అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతాం. ఎందుకు 6 ప్రాసెసర్స్ తోని 6 న్యూరాన్స్ మాత్రమే రన్ అవుతాయి మన అంటే ఆ పర్టికులర్ న్యూరల్ నెట్వర్క్ లో, మిగతా రన్ అవ్వవు. ఓకే, అంటే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ సేవ్ చేసుకొని నెక్స్ట్ రన్ చేయాలి. ఇదంతా చాలా కాంప్లెక్స్ అయిపోయి ఇక్కడ కూడా న్యూరల్ నెట్వర్క్స్ ఫెయిల్ అయినాయి. బట్ 2013 లో జీపీయూస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత జీపీయూస్ లో ఏంటి అంటే ఒక జీపీయూ కార్డ్ తీసుకుంటే అంటే గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే దాని లోపల సమ్ థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. కోర్స్ ఓకే, కోర్ అంటే మనం ఈక్వలెంట్ సిపియూ తో చేసుకుంటే దీంట్లో 1000 సిపియూస్ ఉంటాయి అనమాట. సిపియూస్ ఉండవు, 1000 కోర్స్ ఉంటాయి, అంటే 1000 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ ఒక్క జీపీయూ తీసుకుంటే 1000 ప్రాసెసింగ్ యూనిట్స్. ఇప్పుడు నార్మల్ గా చూసినా కానీ ఇప్పుడు 11,000 12,000 కోర్స్ ఉంటుంది. అంటే ఏంటిది 11,000 12,000 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటిది అట్ ఏ టైం నేను 11,000 12,000 న్యూరాన్స్ ని ట్రైన్ చేయొచ్చు. ఓకే, అంటే ఎట్ ఏ టైం 11,000 12,000 న్యూరాన్స్ రన్ అవుతాయి అనమాట. సో పోస్ట్ 2013 కంప్లీట్ గా డీప్ లెర్నింగ్ పైనే ఎక్కువ ఫోకస్ పెరిగిపోయింది. అంటే మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ కంటే డీప్ లెర్నింగ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ సింపుల్. సో మెషిన్ లెర్నింగ్ పక్కకు పెట్టి డీప్ లెర్నింగ్ వచ్చింది అందరు. ఓకే, ఓకేనా, ఎవరికైనా ఏమన్నా డౌట్? నో డౌట్స్. కనుక్కొచ్చింది అందరినీ. సిఆర్ గా నువ్వు కనుక్కోవాలిగా. వస్తున్నాడు అంతే, అదే టక కొట్టేసి. ఓకే, మన డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఎవరికి డౌట్ రాలేదా? నో డౌట్. నో డౌట్. నేను ఏం చెప్పిన చిన్ని 2013 తర్వాత డీప్ లెర్నింగ్ కి అందరూ డీప్ లెర్నింగ్ వైపే చూస్తున్నారని చెప్పిన కదా, మొత్తం ఈజీగా ఉంటదని. అవును, మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకున్నాం ఎవరికైనా డౌట్ రాలే? మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకున్నామంటే ఇంకా అవును మరి డీప్ లెర్నింగ్ వాడుతున్నాము, ఈ అన్నిటిని రీప్లేస్ చేసింది దీనికంటే బాగా స్కోర్ వచ్చిందని చెప్పిన నేను. అవును,
మరి మళ్ళీ మెషిన్ లెర్నింగ్ ఎందుకు? చెప్తా మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ మీద ఇంకా జీపీఎస్ రాలేదు కదా కాంతి. 2013 ముందు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాడు. తర్వాత 2020లో ఇప్పుడు జీపీయూస్ అవైలబుల్ ఉన్నాయి, అయినా కానీ నువ్వు మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నావు కదా నిన్నటి వరకు. నిన్నటి వరకు మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నా అంటే నాకు తెలిసి డీప్ లెర్నింగ్ ఇంకా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాంతి. అందుకే మెషిన్ లెర్నింగ్ కొన్ని చేయొచ్చు కదా ప్రాజెక్ట్స్. మ్యాథమెటికల్ ప్రకారం అది చేయొచ్చు కదా సార్. దీంట్లో మ్యాథమెటిక్స్ ఉండదు కదా అంతగానో. అట్లేది కాదు. ఈవెన్ ఏంటి అంటే కాదు machine కాదు, learning- ఇప్పుడు ఆ, డీప్ లెర్నింగ్ లో ఒకవేళ డేటా తక్కువ ఉంటే డీప్ లెర్నింగ్ పర్ఫామ్ చేస్తుంది సరిగ్గా. చేస్తుంది. అంటే సేమ్ మెషిన్ లెర్నింగ్ లో డేటా తక్కువ అది బాగా పర్ఫామ్ చేయదు, డీప్ లెర్నింగ్ లో డేటా తక్కువ బాగా పర్ఫామ్ చేయదు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ డిజైన్ చేయాలంటేనే మనకి ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత బాగా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో తక్కువ ఉంటే రెండింటిలో ప్రాబ్లమే, దీంట్లో ప్రాబ్లం దాంట్లో ప్రాబ్లం లేదని చెప్పలేము. అంటే మళ్ళీ ఏమన్నా టైమ్ అట్లాంటి ఏమైనా కాన్స్టెంట్స్ ఉన్నాయా? టైం కన్స్టెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటున్నా. టైం కన్స్టెంట్స్ ఆ, టైం అంటే కన్స్టెంట్స్ అట్లా ఏం లేదు. ట్రై ఎవరైనా. కాదనే ఓన్లీ మిషన్ లెర్నింగ్ ఇందాక నువ్వు చెప్పావు కదా, మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ యాడ్ చేసినప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పావు కదా, సో అందుకే అటువంటి యాడ్ చేస్తున్నారు. లేదు, నేనేం చెప్పినాను, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్. ఓకే, అది కూడా చెప్తా. 2006 లో ఇమేజ్నెట్ డేటా సెట్ అని ఉందన్నమాట. ఓకే, ఇమేజ్నెట్ డేటా సెట్ ఏంటి? ఇమేజెస్ ఇచ్చి దాంట్లో ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయాలి. సో అది రన్ అవుతుంటది అంటే ఎవ్రీ ఇయర్. సో దాంట్లో ఏంటి, ఇంతవరకు ట్రెడిషనల్ గా అంటే లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ఆన్సాంపుల్ మోడల్స్ ఇట్లాంటి అన్నిటి వాటితో ట్రైన్ చేసి ఒక స్కోర్ అచీవ్ చేసిండ్రు. అదే ఇయర్ ఏం చేసిండ్రు, న్యూరల్ నెట్వర్క్స్ తో కూడా ఇదే డేటా సెట్ మీద ట్రైన్ చేసారు అనమాట. ట్రైన్ చేస్తే వీళ్ళకి ఎగ్జాంపుల్ 70 వచ్చింది అనుకో, వీళ్ళకి 90 వచ్చింది. ఓకే, అప్పటి నుంచి కంప్లీట్ గా న్యూరల్ నెట్వర్క్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసారు. అండ్ 2030లో జీపీయూస్ వచ్చేసరికి కంప్లీట్ గా న్యూరల్ నెట్వర్క్స్ షిఫ్ట్ అయిపోయిన అనమాట అందరూ. అంటే న్యూరల్ నెట్వర్క్స్ బెటర్ అట్లా అనమాట. ఓకే, జీపీయూస్ కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత చాలా వరకు న్యూరల్ నెట్వర్క్స్ ట్రైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో పర్ఫార్మెన్స్ వైజ్ గా బెటర్ అండ్ ఏమంటాం ఈజీ అని చెప్పినాం కదా. మరి మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకున్నాం? అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేస్తాం మనం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంది, ఇప్పుడు స్లీప్ లో ఆన్ లో ఉండంటే ఏంది, ఐస్ బేస్ చేసుకొని చేస్తాం. ఐస్ క్లోజ్ చేసిందని ఎలా డిటెక్ట్ చేస్తుంది? ఐస్ క్యాలిక్యులేషన్ కదా, ఏమంటావు, విడ్త్ అండ్ హైట్ క్లోజ్ ఉంటే అంటే దానికి మ్యాథ్స్ యూజ్ చేస్తాం. అంటే మిషన్ లెర్నింగ్ అక్కడ మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఎందుకు డీప్ లెర్నింగ్ వాడలేము? అంటే డీప్ లెర్నింగ్ తర్వాత వాడతాం కదా దానికి. కాదు అజయ్, నువ్వు గుర్తుపడుతున్నావా ఒక పర్సన్ కళ్ళు మూసుకున్నాడు తెరిచాడని, స్లీప్ పడుకున్నాడో లేచినాడో గుర్తుపడతావు కదా? గుర్తుపడతావు. నువ్వు గుర్తుపడుతున్నావు అంటే న్యూరల్ నెట్వర్క్ కూడా గుర్తుపడుతుంది కదా. మరి అంటే సిస్టమ్ అండర్స్టాండ్ కాదు కదా, అందుకే కదా మిషన్ లెర్నింగ్ వాడుతున్నాం. అందుకే దానే న్యూరల్ నెట్వర్క్స్ అంటున్నా కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి డీప్ లెర్నింగ్ డిజైన్ అయింది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు సిస్టమ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఓకే ఓకే, మిస్ అవుతాం. అదే డీప్ లెర్నింగ్ సిపిఎస్ తో కావాలి, డీప్ లెర్నింగ్ జీపీఎస్ కావాలి కదా. మిషన్ లెర్నింగ్ కి సిపిఎస్ కావాలి. ఇంకా మెషిన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేసి బాగా యాక్యురసీ చేయొచ్చు సిపియూ మీద. డీప్ లెర్నింగ్ కంపల్సరీ జీపీయూ కావాల్సిందే. సో కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ కి డీప్ లెర్నింగ్ కి నార్మల్ గా కాంపిటీషన్ దగ్గర నుంచి చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ గా సిపియూ బేస్డ్ అనమాట. ఇది చాలా వరకు సిపియూ బేస్డ్, జీపీయూ చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఓకే, అన్లెస్ మనం యూజ్ చేసే ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి జీపీయూ బ్యాక్ ఎండ్ తీసుకొని వాడు బిల్డ్ చేస్తే తప్పించి మనం జీపీయూ దాకా వెళ్ళాం. కంప్లీట్ గా సిపియూ మీద రన్ అవుతుంటది. ఓకే, డీప్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటిది, కంపల్సరీ మ్యాండేట్ గా నీకు జీపీయూ కావాలి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ నార్మల్ గా వెళ్తున్నావో అప్పుడు నార్మల్ గా ఇంక్రీజ్ అవుతుంది.
అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా అని అదొక్కటే ప్రైమరీ రీజన్ కాదు. ఇంకొకటి ఏంటి, కొన్ని చోట్ల నీకు అవసరం లేదు డీప్ లెర్నింగ్ దాకా వెళ్ళి ఓ న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకుని దాన్ని జీపీయూలో ట్రైన్ చేసి అవుట్పుట్ ఇవ్వాల్సినంతగా అవసరం ఉండదు కొన్నిసార్లు. ఎగ్జాంపుల్ నిన్న మనం చేసింది ఏది, ఒక అపరెల్ సైజ్, అంటే వాడికి స్మాల్ సైజ్ అపరెల్స్ ఇవ్వాలా లార్జ్ సైజ్ అపరెల్స్ ఇవ్వాలా అని అనుకున్నాం. అక్కడ ఏంటి, జస్ట్ హైట్ అండ్ వెయిట్ రెండు వాల్యూస్ ని చూసి ఆ వాల్యూ ఎంత ఉందో దాన్ని ఒక డెసిషన్ లాగా తీసుకొని, అది హైట్ ఎంత ఉండి వెయిట్ ఎంత ఉంటే ఈ పర్సన్ కి స్మాల్ ఇవ్వాలి, హైట్ ఎంత ఉండి వెయిట్ ఎంత ఉంటే ఈ పర్సన్ కి లార్జ్ ఇవ్వాలి, ఇంతే కదా. ఇంత చిన్నదానికి జస్ట్ ఇఫెల్స్ తో అయిపోయి ఇది CPU తో అయిపోయే ప్రాసెస్ ని మనం GPU దాకా తీసుకెళ్లి కంప్లీట్ గా న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేసి ఇవ్వడం వేస్ట్ కదా అది. సో ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని CPU బేస్ మీద అయ్యే వర్క్స్ ఉన్నాయి అనమాట, వాటికి మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఎప్పుడైతే కాంప్లెక్సిటీ పెరుగుకుంటూ వెళ్తుందో అక్కడ డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఓకే. జనరల్ గా కాంప్లెక్సిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే చాలా వరకు డైమెన్షనాలిటీ పెరిగినప్పుడు, ఓకే, లేదా డేటా ఫామ్ మారినప్పుడు. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఓకే, గూగుల్ AI ఉంది కదా, నార్మల్ గా ఇట్లా చూపిస్తే కెమెరాతో చూపిస్తే మనకు అది అది ఏంటి అనేది చెప్తుంది కదా. మొబైల్ క్యామ్తో ఏదైనా ఆబ్జెక్ట్ ని మనం చూసినప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి అనేది డిటెక్ట్ చేస్తుంది కదా. అవును, గూగుల్ లెన్స్. ఓకే, గూగుల్ లెన్స్. ఓకే, సమ్ ఆబ్జెక్ట్ ఏం చూపిద్దాం, ఏదో బాటిల్, వాటర్ బాటిల్. ఓకే, సమ్ బాటిల్ చూపిస్తే ఇది బాటిల్ అని చెప్పి అది డిటెక్ట్ చేస్తుంది, ఏది మొబైల్ క్యామ్తో. ఓకే కదా. సో ఇప్పుడు ఈ బాటిల్, ఇప్పుడు ఆ మొబైల్ కున్న కెమెరా ఏంటిది, ఇప్పుడు లేటెస్ట్ ఉన్న మొబైల్స్ కి ఏ కెమెరా? అదే కెమెరా, మెగాపిక్సెల్స్ నార్మల్ ఇప్పుడు 20 వస్తున్నాయండి. 20 మెగాపిక్సెల్. ఓకే సరే, 20 మెగాపిక్సెల్స్ అనుకున్నాం. 20 మెగాపిక్సెల్స్ అంటే దాని అర్థం ఏంటి? 20 టైప్ డాట్స్ ఆ బాటిల్ మీద పడతాయి అంతే. 20 అదే స్మాల్ పిక్సెల్స్ 20x20 సైజ్ లో పడుతుంటాయి. ఓకే, 20 మెగాపిక్సెల్స్ అంటే 20 ఇంటూ మెగా అంటే 10⁶ కదా. ఓకే, 20 ఇంటూ 10⁶ పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి దాన్ని. ఓకే, ఓకే, yes, 20 ఇంటూ 10⁶ పిక్సెల్ వాల్యూస్ అంటే ఏంటి? ఇలా ఈ ఇమేజ్ మొత్తం, అంటే మనం ఒక చిన్న ఇమేజ్ తీసుకుంటే ఆ బాటిల్ ని ఫోటో తీసినప్పుడు ఈ బాటిల్ కి సంబంధించింది ఇమేజ్ ని ఎట్లా తీస్తాము, ఇమేజ్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ 8 పిక్సెల్, 8 కాదు లేదు 1 2 3 12 పిక్సెల్ ఏదో కెమెరా ఉంది అనుకున్నాం, 12 పిక్సెల్స్. ఓకేనా, అంటే ఏంటి, ఇమేజ్ మొత్తం 12 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క కలర్ ఇస్తాం మనం. ఓకే, సో ఈ కలర్స్ అన్ని చూసినప్పుడు ఒక ఇమేజ్ లాగా మనకు కనిపిస్తుంది. ఓకే, 20 మెగాపిక్సెల్ అంటే ఏంటిది, ఇమేజ్ ని 20 ఇంటూ 10⁶ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఒక చిన్న పార్ట్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చినాం అనమాట మనం. ఓకే, ఓకే, సేమ్ బాటిల్ ని దీంట్లో చూపించిందని డిఫరెన్స్ ఏంటిది? ఎగ్జాంపుల్ బాటిల్ ఇట్లా ఉంది అనుకుందాం సంథింగ్, ఈ బాటిల్ కి ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ ఉంది, క్యాప్ ఒకటి, ఇవన్నీ కలర్స్. 12 మెగాపిక్సెల్ తో చూపిస్తే అది నీకు బాటిల్ లాగా కనిపించవచ్చు, వేరేలాగా కూడా కనిపించవచ్చు. ఓకే, ఎందుకు? ఇవి ఉన్న ఇన్ని కలర్స్ ఉంటే నువ్వు ఉన్నది 12 పీసెస్ లో చూపిస్తున్నావు కాబట్టి ఆ ఇమేజ్ నీకు వేరేలాగా కూడా కనిపించవచ్చు. ఓకే, ఓకే, సో క్లారిటీ పెరుగుతున్న కొద్ది ఏంటి అంటే ఒక్కొక్క పార్ట్ కి పిక్సెల్ దగ్గర కలర్ మారుతున్నాయి అనమాట. 20 మెగాపిక్సెల్స్ అంటే ఇదే ఇమేజ్ ని, ఇదే బాటిల్ ని నువ్వు 20 ఇంటూ 10⁶ చిన్న బ్లాక్స్ గా చూపించినావు. 48 మెగాపిక్సెల్ అంటే ఏంటి, అదే ఇమేజ్ ని నువ్వు 48 ఇంటూ 10⁶. ఓకే, అన్ని చిన్న బాక్సెస్ తో చూపిస్తాం అనమాట. ఒక్కొక్క బాక్స్ లో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏం కలర్ ఉందనేది వస్తుంది మనకి. ఓకే, సో క్లారిటీ పెరుగుతున్న కొద్దీ అదే అనమాట. నువ్వు నార్మల్ గా స్నాప్ తీసినప్పుడు ఒక్కొక్క చిన్న పీస్ లో కూడా అక్కడ ఏం కలర్ ఉంది అనేది వస్తుంది. సో కలర్స్ మనం ఎట్లా చూపిస్తాం, RGB కదా. ఓకే, రెడ్ ఎంత, గ్రీన్ ఎంత, బ్లూ ఎంత, ఈ మూడింటిని కలిపితే అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, సో నువ్వు బాటిల్ ఇమేజ్ క్యాప్చర్ చేసినప్పుడు ఈ పక్కన బాటిల్ దేనిపైన ప్లేస్ అయి ఉంటుంది. సో ఇదే 20 మెగాపిక్సెల్ అనుకుందాం. సో ఇది కింద సర్ఫేస్ కలర్స్ అన్ని ఏవో కలర్స్ వస్తాయి. సో ఒక్కొక్క పీస్ కి సంబంధించి 3 వాల్యూస్ ఉన్నాయి. సో 20 మెగాపిక్సెల్స్ అంటే ఏంటిది, 20 ఇంటూ 10⁶ ఇంటూ 3 వస్తాయి కదా నువ్వు నార్మల్ గా వాటి నెంబర్స్ గా తీసుకుంటే. ఓకే, ఓకే, సో ఇంత మొత్తం డేటాని నువ్వు ప్రాసెస్ చేసి అది బాటిల్ కాదు డిటెక్ట్ చేయాలి. ఓకే,
ఓకే. ఈ మొత్తం డేటాను నువ్వు ప్రాసెస్ చేయాలంటే ఏం చేస్తావు? దీన్ని తీసుకెళ్ళి మొత్తం మళ్ళీ ఒక చార్ట్ లాగా, అంటే ఈ పిక్సెల్ వాల్యూ ఎంత, ఈ పిక్సెల్ వాల్యూ ఎంత, ఇట్లా 20 × 10⁶ వాల్యూస్ అన్నిటిని తీసుకొని వీటిని మోడల్ ఫీడ్ చేసి మోడల్ దీంట్లో నుంచి అవుట్పుట్ తేవాలి. డైమెన్షనాలిటీ పెరిగినప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏమవుతాయి? స్లో అవుతాయి ఆటోమేటిక్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? ఇంత పెద్ద డేటా నువ్వు సేవ్ చేసుకోవాలి ఒక ఇమేజ్ కాబట్టి. కొన్ని ఇమేజ్ నుంచి నువ్వు డిటెక్ట్ చేయాలంటే అవన్నిటిని ఇన్ని పిక్సెల్, ప్రతి ఒక్క పిక్సెల్ దగ్గర ఏమేమి కలర్ ఇంటెన్సిటీ ఉందని నువ్వు సేవ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చినప్పుడు కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. అట్లాంటి చోట డీప్ లెర్నింగ్ వాడతాం. ఓకే ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నో. ఓకే, సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్రేక్ తీసుకుందామా, స్టార్ట్ చేద్దామా చెప్పు. ఫస్ట్ చెప్తున్నా, ఎక్కడ ఏమైనా అర్థం కాలేదనుకో లాస్ట్ వరకు ఏది అర్థం అవ్వదు. ఎప్పటి వరకు తీసుకుంటావు క్రాంతి? ఇంకో హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes. ఓకే, హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ ప్లీజ్. ఏమైంది? హాఫ్ అన్ అవర్ తీసుకో అంటున్నా. నీ ఆఫీస్ కూడా ఎవరు బాగా వాడుకుంటారు. ఓకే, స్టార్ట్. సో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ అని చెప్పినా కదా, అది బిల్డ్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే, సో హ్యూమన్ న్యూరాన్, ఆ బ్లాక్ బాక్స్ దేని మీద డిజైన్ అయింది? అదే 1957లో. దేని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు అని చెప్పిన? సింగిల్ న్యూరాన్ ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. ఓకే, అంతే కదా? ఓకే, అదే 1986కి వచ్చేసరికి ఏంటిది? న్యూరల్ నెట్వర్క్స్ ఇన్స్పైర్ అయ్యి నెట్వర్క్ డిజైన్ చేశారు. సో 1957లో ఒక సింగిల్ న్యూరాన్ ఇన్స్పైర్ అయ్యి ఒక బ్లాక్ బాక్స్ డిజైన్ అయింది. సో ఈ బ్లాక్ బాక్స్ ఎట్లా డిజైన్ అయిందో మనం డిజైన్ చేద్దాం ఇప్పుడు. న్యూరాన్ అంటే ఏమని చెప్పిన? ఒక సెల్ బాడీ ఉంటుంది దానికి. ఈ సెల్ కి సమ్ డెండ్రైట్స్ ఉన్నాయి. డెండ్రైట్స్ ఏం యాక్ట్ చేస్తాయి? డెండ్రైట్స్ అన్ని లైక్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఇందులో ఏదో ప్రాసెసింగ్ అయ్యి అది ఇక్కడ నుంచి యాక్సాన్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది యాక్సాన్, ఇది సెల్ బాడీ, ఇవి డెండ్రైట్స్. ఇక్కడ ఏదో సమ్ ప్రాసెసింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ దీన్ని ఇప్పుడు మనం రెప్లికేట్ చేయాలంటే డెండ్రైట్స్ దగ్గర ఏమవుతుంది? ఈ పార్ట్ లో మనం ఏదో అనుకున్న సిగ్నల్, ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా ఇది ఇన్పుట్ గా తీసుకుంటుంది, అంతే కదా? హలో యశ్వంత్, హేమంత్ వెళ్ళిపోయిందా? యశ్వంత్ నువ్వు అన్న రెస్పాండ్. ఓకే, సో ఈ డెండ్రైట్స్ ఏం చేస్తాయి? ఇన్పుట్ గా, అంటే మనం అనుకున్న ఒక్కొక్క సిగ్నల్ ఇది తీసుకెళ్లి ఈ ప్రాసెసర్ కి ఇస్తుంది, అంతే కదా దాని ఫంక్షనాలిటీ. ఓకే, సో అంటే ఏంటిది? ఇవన్నీ ఇన్పుట్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ ఇన్పుట్ ఛానల్స్ యాక్ట్ చేస్తున్నాయి. సో ఇన్పుట్ వెళ్ళడానికి నీకు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. నువ్వు కూడా ఇప్పుడు దీనిలాగా ఒక న్యూరాన్ నువ్వు డిజైన్ చేయాలంటే ఇన్పుట్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సమ్ ప్రాసెసింగ్ అవుతుంది, ఏదో ప్రాసెసింగ్ మనం కూడా చేద్దాం. ఏం ప్రాసెసింగ్ అనేది పక్కన పడేద్దాం, ఎందుకంటే ఎలాగో మనకు కూడా తెలియదు కదా. నార్మల్ గా బ్రెయిన్ చూసినప్పుడు ఏదో ప్రాసెసింగ్ అవుతుందని తెలుసు, కానీ ఏం ప్రాసెసింగ్ అవుతుందో మనకు కూడా తెలియదు. సో సమ్ ప్రాసెసింగ్ మనం కూడా చేయగలిగితే న్యూరాన్ ని రెప్లికేట్ చేసినట్టే. ఇంకొకటి ఏంటిది? యాక్సాన్ ఎందుకు? ఈ ప్రాసెసింగ్ అయినాక ఒక సిగ్నల్ అవుట్పుట్ కి వెళ్ళడం కోసం. ఓకే, సో సేమ్ దీనిలాగా ఇప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ క్రియేట్ చేయాలంటే ఏంటిది? మనకు సమ్ ఇన్పుట్స్ కావాలి ఫస్ట్. సమ్ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటాం. ఇన్పుట్స్ ఏంటివి? ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కదా. నువ్వు అనుకున్నప్పుడు ఏవో సిగ్నల్ వచ్చినాయి, కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి ఫస్ట్ డెండ్రాయిడ్ X1 తీసుకుంది, సెకండ్ డెండ్రాయిడ్ X2, థర్డ్ డెండ్రాయిడ్ X3, ఇంకొక డెండ్రాయిడ్ ఉంది X4. 4 సిగ్నల్స్ తీసుకుంది అనమాట మన ఏది ఈ పర్టికులర్ న్యూరాన్. సమ్ న్యూరాన్ ఇదేం ఏదో క్యూ న్యూరాన్ అనుకుందాం దీన్ని నేమ్. సో మనం డిజైన్ చేసిన న్యూరాన్ కూడా ఈ 4 ఇన్పుట్స్ తీసుకోవాలి. కాబట్టి ఇన్పుట్స్ తీసుకోవడం కోసం ఒక్కొక్క వేరియబుల్ పెట్టుకుంటాం. ఒకటి X1, X2, X3, X4. ఓకే, సో ఈ న్యూరాన్స్ అన్ని ఏమవుతున్నాయి? ఇక్కడ సమ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర ప్రాసెస్ అవుతున్నాయి. కాబట్టి మనం తెచ్చుకున్న ఇన్పుట్స్ అన్నిటిని కూడా ఒక పర్టికులర్ బ్లాక్ లోకి సెండ్ చేద్దాం. ఆ బ్లాక్ లోపల ఏదో సమ్ ప్రాసెసింగ్ పెట్టుకుందాం, ఫంక్షన్ మనం కూడా. ఓకే, ఫంక్షన్ పెట్టిన తర్వాత దీన్ని వచ్చిన ఈ ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత వాల్యూస్ అన్ని అవుట్పుట్ ని తీసుకెళ్లి అవుట్పుట్ కి ఇచ్చేద్దాం. ఫంక్షన్ అంటే ఏంటి జస్ట్ చెప్తా. f(x) = సమ్ x1² + x2 + 3x3 + 4x4 అని అనుకున్నా. ఎగ్జాంపుల్ ఇది నా ఫంక్షన్ అనుకో. అప్పుడు ఏమవుతుంది?
దీనికి 6 2 3 1 ఏదో ఇన్పుట్స్ వస్తున్నాయి మనకి. అప్పుడు ఏమవుతుంది 6 స్క్వేర్ ప్లస్ x2 అంటే 2 కదా, 2 ప్లస్ 3 టైమ్స్ x3 అంటే ఏంటి 3 ప్లస్ 4 టైమ్స్ ఇది 1 4. ఓకే, సమ్ ఫార్మాట్ లో ఫంక్షన్ అయ్యి ఈ పర్టికులర్ అంటే నువ్వు ఏ ఫంక్షన్ ఇక్కడ పెట్టుకుంటే ఈ ప్లేస్ లో ఆ ఫంక్షన్ కి సంబంధించి ప్రాసెసింగ్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఓకే, సో సేమ్ ఇప్పుడు బయాలజికల్ న్యూరాన్ చూసుకుంటే మన హెడ్ లో ఉన్న న్యూరాన్ కూడా సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తీసుకొని ఇందులో ఏదో ప్రాసెసింగ్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, మనం డిజైన్ చేసిన సిస్టమ్ కూడా ఇప్పుడు ఏవో ఇన్పుట్స్ x1 x2 x3 x4 అని ఏదో 4 x కి వాల్యూ ఇస్తే ఆ వాల్యూస్ ఒక ఫంక్షన్ లోకి పాస్ చేస్తే ఈ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుందా లేదా? అట్లీస్ట్ సిమిలర్ గా వచ్చినామా లేదా దానికి దీనికి? వచ్చామా? ఓకే కాంతి, అంటే సిమిలర్ అంటే ఏ విధంగా? ఇక్కడ ఆర్టిఫిషియల్ బయాలజికల్ న్యూరాన్ ఏంటిది, ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని ఏదో ప్రాసెసింగ్ చేసి దాని ప్రాసెసింగ్ ఫంక్షన్ బేస్ మీద అవుట్పుట్ ఇస్తుంది. అవునవును. మనం కూడా ఇక్కడ ఏం చేసినాం, ఆర్టిఫిషియల్ గా ఒక 4 పాయింట్లు ఏవో క్రియేట్ చేసుకున్నాం, డేటా జస్ట్ వేరియబుల్స్. వీటికి వచ్చిన వాల్యూస్ ని ఈ ఫంక్షన్ కి ఇస్తే ఫంక్షన్ కూడా ఏం చేస్తుంది, ఆ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా తీసుకోవచ్చు కదా ఈ ఇన్పుట్స్. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని ఈ ఫంక్షన్ అంటే ఇది ప్రాసెసింగ్ యూనిట్ అనుకున్నాం. ఈ ఫంక్షన్ దగ్గర సెల్ బాడీలోకి ఈ ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ రాసిన ఫంక్షన్ దాన్ని బట్టి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది కదా. అంటే బయాలజికల్ న్యూరాన్ కి సిమిలర్ గా ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ మనం క్రియేట్ చేసినట్టే కదా. ఓకే, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా కొంచెం ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే హ్యూమన్ బాడీలో ఈ వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని ఉన్నాయి కదా ఏవైతే, ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్ లో సమ్ అయ్యి యాడ్ అవుతుంటూ వస్తాయి అన్నమాట. సమ్ ప్రాసెసింగ్ అంటే వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నిటిని కన్సిడర్ చేయాలి కదా. అది ఒక న్యూరాన్ కి సపోజ్ 10 డెండ్రైట్స్ ఉన్నాయి అనుకో, 10 డెండ్రైట్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఇది అన్నిటిని కన్సిడర్ చేసి ఏదో ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి కదా. సో ఈ ప్రాసెసింగ్ మొత్తం అన్నిటిని ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇవన్నీ యాడ్ అయ్యి ఆ తర్వాత ప్రాసెసింగ్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట అవుట్పుట్ కి. ఓకే, సో ఈ అడిషన్ కూడా ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఈ న్యూరాన్ ఉంది, ఈ న్యూరాన్ లో సపోజ్ నేను మ్యాంగోని గుర్తుపెట్టుకోవడానికి నాకు కలర్ ఎక్కువ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఎక్కువ. ఓకే, ఎగ్జాంపుల్ అన్నిటికంటే ఎక్కువ నాకు కలర్ ఇంపార్టెంట్ అని నేను ఫిక్స్ అయినా. సో నేను ఫిక్స్ అయినప్పుడు కలర్ సిగ్నల్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సమ్ న్యూరాన్ ఏదో విజువల్ ఫార్మాట్ లో కలర్ ఎక్కడో ప్రాసెస్ అయింది ఈ న్యూరల్ నెట్వర్క్. అక్కడిని ఈ కలర్ కానీ సంబంధించి ఈ డెండ్రైట్ ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట మనకి. ఓకే, కలర్ కి సంబంధించి ఈ లింక్ ఇట్లా కనెక్ట్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఏం ఫిక్స్ అయినా కలరే నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నా కదా. నేను బాగా అలాగే ఫిక్స్ అయిపోయినా కాబట్టి నా న్యూరల్ నెట్వర్క్ లో నాకు ఇది బాగా థిక్గా ఉంటుంది అనమాట న్యూరాన్ కలర్ పార్ట్. ఓకే, దాని వెయిట్ దాని షేప్ అవన్నీ నాకు కొంచెం థిన్గా ఉంటాయి న్యూరాన్ డెండ్రైట్స్. ఓకే, సేమ్ ఇది ఇక్కడ చూసినా నీకు కనిపిస్తుంది నార్మల్ గా ఇట్లుండే పర్టికులర్ డెండ్రైట్స్. బట్ ఏదో నేర్చుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి చాలా థిక్ గా అయిపోతాయి డెండ్రైట్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఫీచర్స్ కి డెండ్రైట్స్ థిక్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, ఒకటి థిక్ ఉంది ఒకటి లైట్ ఉంది, కొంచెమే ఇంపార్టెంట్ ఈ ఫీచర్. సపోజ్ మ్యాంగోకి సంబంధించిన షేప్ నాకు కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటున్నా, అప్పుడు ఏమైతుంది కొంచెం థిక్ అవుతుంది ఈ పర్టికులర్ డెండ్రైట్. ఓకే, అర్థమైందా అర్థం కాలేదు అసలు? యాక్సాన్ సెల్ మ్యాంగో ఐడెంటిఫికేషన్ చేస్తున్నా నా బాడీలోనే అనుకుందాం. అప్పుడు ఏంటిది, ఇది ఫస్ట్ ఏంటిదంటే నేను కలర్ ఒకటి పారామీటర్ ఇన్పుట్ ఇస్తున్నా, దాని సైజ్ షేప్. ఓకేనా? ఓకే, కలర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటిది, ఐస్ తో చూసి, ఓకేనా, ఐస్ తో చూసిన తర్వాత దాన్ని ఒక న్యూరల్ నెట్వర్క్ కి మనం ఇస్తే ఆ న్యూరల్ నెట్వర్క్ మొత్తం ప్రాసెస్ చేసి అది ఏ కలర్ ఉందనేది మనకు చెప్తుంది. ఓకే, సో ఏదో ఒక న్యూరల్ నెట్వర్క్ కి కనెక్ట్ అయినప్పుడు అది ఏదో కలర్ చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది షేప్ కూడా సేమ్ విజువల్ లాగా చూసేసి ఆ సైజ్ అది కూడా విజువల్ సమ్ న్యూరల్ నెట్వర్క్ చూసినప్పుడు దాని షేప్ ఆర్ సైజ్ ఎలా ఉందనేది చూసి ఈ న్యూరల్ నెట్వర్క్ దీనికి ఇస్తుంది. ఇంకొక న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుంది, దాని షేప్ ఎట్లుందో అది ప్రాసెస్ చేసి దీనికి ఇస్తుంది. ఓకే, ఇంకొకటి వెయిట్ అనుకుందాం. వెయిట్ ప్రాసెస్ చేయడానికి ఏంటిది, ఇంకొక న్యూరల్ నెట్వర్క్ హ్యాండ్ తో చూసి ఫీల్ అయ్యి సమ్ ప్రాసెస్ ఏదో ఒకటి చేసి దాని వెయిట్ దీనికి ఇస్తాం. ఓకేనా?
ఇవన్నీ ఇచ్చినప్పుడు నాకు ఇన్ని పారామీటర్స్ నువ్వు నాకు ఒక మ్యాంగో ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను, నేను అవన్నీ ఏం అబ్జర్వ్ చేయను, జస్ట్ కలర్ షేప్ మాత్రమే నాకు ఇంపార్టెంట్, అంతే కదా. ఓకే. నీకు మ్యాంగో ఇస్తే ఏం చేస్తుంది, నీ వెయిట్ చూసి ఆ తర్వాత ఇది మ్యాంగో అని చెప్తావా, లేకపోతే కలర్ షేప్ చూసి చెప్తావు? కలర్ షేప్. కలర్ షేప్ చూసి చెప్తావు. సో కలర్ షేప్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అని మనం ఫిక్స్ అయినాం. కాబట్టి ఏంటిది, నార్మల్ మన బ్రెయిన్ కూడా అట్లనే ఫిక్స్ అవుతుంది. అందుకని ఈ కలర్ కి సంబంధించిన డెండ్రైట్ చాలా థిక్ ఉంటుంది. థిక్ అంటే లావుగా ఉంటుంది అన్నమాట. ఓకే. ప్యారలల్ గా నేను మ్యాంగో ఐడెంటిఫై చేయడానికి నాకు షేప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంది. సో షేప్ కూడా చాలా థిక్ ఉంటుంది డెండ్రైట్. ఓకే. ఓకే. యా. సో ఏంటి, ఈ సిగ్నల్ ఇక్కడ థిక్ ఉంది, ఇదేమో సైజ్ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, అదే పెద్ద ఫీచర్ ఏం కాదు అనుకున్నప్పుడు దాని డెండ్రైట్ థిన్ ఉంటుంది. వెయిట్ కూడా నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొన్ని మ్యాంగోస్ తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఇది కూడా తిన్నే ఉంటుంది. ఇవన్నీ తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసి అప్పుడు అది మ్యాంగోనా కాదని నువ్వు చెప్తావు, నీ న్యూరాన్ చెప్తుంది. ఓకే. సో సేమ్ అలాగే మన ఆర్టిఫిషియల్ న్యూరాన్ కూడా ఎక్కడి నుంచో తెచ్చైతే ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఇక్కడ 6, 2, 3, 1 అని చెప్పి. ఓకేనా. 6, 2, 3, 1 బదులు సేమ్, లేకపోతే కలర్ అనుకుందాం. కలర్, సైజ్, షేప్, వెయిట్, ఈ 4 మన దగ్గర ఉన్న డేటా సెట్ నుంచి ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ రోకి సంబంధించిన ఇన్పుట్స్ ఇవి తీసుకెళ్లి సమ్ ప్రాసెసర్ లో ప్రాసెసింగ్ అవుతుంది. బయాలజికల్ న్యూరాన్ కి మన న్యూరాన్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఏముంది ఈ రెండిట్లో ఉన్న వాటిలో? అది ఒరిజినల్ న్యూరాన్, ఇది ఆర్టిఫిషియల్ న్యూరాన్. అది కాకుండా ఇది ఎట్లా చెప్పాలి, ఇది ఇక్కడ చూడండి, ఈ న్యూరాన్ కి నేను ఇదే ఇస్తున్నా, కలర్ ఇస్తున్నా, సైజు, షేప్, వెయిట్. ఇక్కడ కూడా నేను కలర్ ఫస్ట్ రోల్ ఉన్న కలరే. ఓకే. ఫస్ట్ మ్యాంగోకి సంబంధించిన కలర్, సైజు, షేప్, వెయిట్, ఈ 4 ఫీచర్స్ మన దగ్గర డేటా సెట్ ఉన్నాయి. ఆ 4 మన న్యూరాన్ కి ఇస్తున్నాము. ఆర్టిఫిషియల్ న్యూరాన్ కూడా అవే ఇస్తున్నాం, కలర్, షేప్, సైజ్, వెయిట్. ఓకే. బట్ ఇక్కడ కూడా ప్రాసెసింగ్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రాసెసింగ్ అవుతుంది. ఏదో ప్రాసెసింగ్ ఫంక్షన్. ఇది సేమ్ న్యూరాన్ లాగా కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ కలర్ షేప్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంది, అక్కడ మరి రైట్. సో ఇక్కడ కలర్, షేప్, ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండేసరికి ఇది లావుగా ఉంది. ఇది లావుగా ఉంది. ఈ డెండ్రైట్ అంటే ఏంటిది, ఇది సిగ్నల్ ని బాగా ఎక్కువ తీసుకోగలుగుతుంది, అంతే కదా. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తుంది, రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క దానికి అసోసియేట్ అయ్యి వెయిట్స్ పెట్టుకోవాలి. ఇది వెయిట్ 1, వెయిట్ 2, వెయిట్ 3, వెయిట్ 4. వెయిట్ అంటే జస్ట్ వెయిట్ వాల్యూ. నాకు కలర్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్న కదా. ఇప్పుడు మనం ఉన్న వెయిట్స్ సపోజ్ 0 to 1 వెయిట్స్ అనుకుందాం. సో కలర్ కి నేను 0.9 ఇస్తాను. ఓకే. లేదు ఇది సరే కలర్ 0.6 తీసుకుందాం ఇంపార్టెన్స్. నాకు సైజ్ పెద్ద ఇంపార్టెంట్ కాదంటున్నా, దీన్ని 0.01 ఇస్తాం. షేప్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అంటున్నా, సో దీనికి 0.3 ఇస్తున్నాం. వెయిట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి 0.09 ఇచ్చినాను. ఓకే. అర్థం కాలేదా? అర్థమవుతుంది. దేని కలర్, సైజ్, షేప్, వెయిట్. ఓకేనా. దీన్ని ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా ఇంతకు ముందు ఫంక్షన్ కి ఇచ్చిన సమ్ ప్రాసెసింగ్ ఫంక్షన్. ఓకే. ఫంక్షన్ కి ఇచ్చి అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసినాం, అంతే కదా. సో బట్ బయాలజికల్ న్యూరాన్ ఏంటి, కలర్ బాగా ఇంపార్టెంట్ అన్నావు. ఇప్పుడు నేను కూడా కలర్ ఇంపార్టెంట్ చేయాలి. ఇంపార్టెంట్ చేయాలంటే ఏం చేస్తా, దీన్ని వచ్చేటప్పుడే దీన్ని పెద్ద నెంబర్ తో మల్టిప్లై చేసి ఫంక్షన్ లో పంపించిన అనుకో, ఒక ఫంక్షన్ చెప్తా, x1 + x2 + x3. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏంటంటే x1 వాల్యూ 1, x2 వాల్యూ 2, x3 వాల్యూ 3. ఓకే చిన్ని. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏమైతుంది నాకు, 1 + 2 + 3 6 కదా. ఓకే. ఇప్పుడు నేను x1 లాగా పాస్ చేయకుండా x1 నాకు చాలా ఇంపార్టెంట్ అవ్వాలి అనుకుంటున్నా. అంటే కంప్లీట్ x1 మీద డిపెండెంట్ అయి ఉండాలి ఫంక్షన్. x1 బాగా ఇంపార్టెంట్ అయి ఉండాలంటే ఏం చేస్తున్నా, x1 ని సమ్ 50 తో మల్టిప్లై చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, x1 అంటే ఏంటిది 50 కదా, ఇది 50 + 2 + 3 ఏమవుతుంది 55. ఓకే. ఇప్పుడు ఈ సెకండ్ వాల్యూ సపోజ్ 6 అయింది అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ దాంట్లో 6 అయితే ఏమైతుంది, 1 + 6 7 + 3 10 అయింది కదా ఆన్సర్. ఇనిషియల్ గా 6 ఉండే, ఇప్పుడు 10 అయింది. ఇప్పుడు 50 టైమ్స్, ఒకవేళ నాకు ఇంపార్టెంట్ ఫీచర్ ఫస్ట్ వన్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది 50 + 6 + 3 ఎంత అవుతుంది ఆన్సర్, 58. ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 58 అయింది. యాక్చువల్ గా నీ సెకండ్ పారామీటర్ 2 నుంచి 6 కి మారింది. నార్మల్ గా నువ్వు డైరెక్ట్ యాడ్ చేస్తే ఏంటిది
చాలా ఎక్కువ వేరియేషన్ కనిపిస్తుంది నీకు నెంబర్స్ లో. ఓకే, Yes. కానీ ఫస్ట్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినావు కాబట్టి సెకండ్ ఎక్కువ మారినా కానీ నీకు ఎంత మారింది ఇక్కడ 3 యూనిట్సే మారింది. ఓకే, లేదు ఇప్పుడు అట్లా కాదు, ఫస్ట్ పారామీటర్ నేను సపోజ్ 3 అనుకుంటున్నా, ఫస్ట్ 1 నుంచి 3కి మార్చిన. నార్మల్ గా అయితే ఎంత మారుతుంది అది? 3 + 3 6 + 2 8 అయింది అది. ఓకే, Yes. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పారామీటర్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనుకున్నాం, దాన్ని 50తో మల్టిప్లై చేస్తున్నాను కదా, అప్పుడు ఏమవుతుంది నా ఫంక్షన్ 50 × 3 150 + 5 155 అయింది. Okay. ఓకే, అంటే నీ ఇంపార్టెంట్ పారామీటర్ మారినప్పుడు నీ ఫంక్షన్ ఎక్కువగా మారుతుంది. Okay. Okay. అన్ఇంపార్టెంట్ పారామీటర్స్ మారినప్పుడు నీకు పెద్ద మారట్లేదు. ఎట్లా అది? నువ్వు సమ్ వాల్యూతో దీన్ని మల్టిప్లై చేస్తున్నావు, ఇది నీకు ఎంత ఇంపార్టెంటో అంత వాల్యూతో దీన్ని మల్టిప్లై చేసి పెట్టుకుంటున్నావు ఫంక్షన్ లో. Okay. ఓకే, 50x1 + x2 + x3 అన్నప్పుడు ఏమవుతుంది? నీ ఇంపార్టెంట్ పారామీటర్ మారినప్పుడు మాత్రం నీ ఫంక్షన్ వాల్యూ చాలా ఎక్కువ మారుతుంది. Okay. అర్థం కాలే కదా? అర్థమైంది మరి. ఏమంటే అర్థం కాలేదు. వెయిట్స్ యాడ్ చేస్తున్నాను చెప్పు క్రాంతి. అదే వెయిట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నావో తెలియట్లేదు. x + y + z. ఓకే, ఇంకొక ఫంక్షన్ ఏముందంటే నాకు ఇది ఫస్ట్ ఫంక్షన్ ఏంది, జస్ట్ మూడిట్లో అన్ని యాడ్ చేసేస్తాను. సెకండ్ దాంట్లో ఏంటి, నాకు ఎక్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను 100 times x అనుకుంటున్నాను. నాకు 100 times అది ఎక్స్ ఇంపార్టెంట్ మిగతా వాటి అన్నిటికంటే. సో 100x + y + z. ఓకే, ఎక్స్ వాల్యూ ఇక్కడ 1 2 1 అని తీసుకున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇస్తుంది నాకు అవుట్పుట్? 4. ఇది 100 + 2 + 1 103. 104. 103. Okay. ఓకే, 103. ఇది కలర్, ఇది సైజ్, ఇది షేప్. ఓకే, మ్యాంగోస్ రెడ్ కలర్ ఉంటాయా? No. ఉండవు. ఓకే, సమ్ కలర్ చేంజ్ వచ్చింది. Okay. ఓకే, కలర్ చేంజ్ వచ్చింది అనుకుందాం. సో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి దాన్ని 5 అనుకుందాం. ఓకే, సైజ్ అంతే ఉంది, షేప్ కూడా అదే ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫంక్షన్ ఏం చెప్తుంది? 5 + 2 7 + 1 8. 4 నుంచి 8 మారింది, కొంచెమే మారింది కాబట్టి అది మ్యాంగోనే అయి ఉండొచ్చు అంటది. ఎందుకు? షేప్ సైజ్ సేమ్ ఉంది కాబట్టి అది మ్యాంగోలానే ఉంది అంటది. Okay. ఓకే, ఈ సెకండ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? 100 times 5 అంటే 500 + 3 503. 103 నుంచి 503కి మారింది అంటే 400 యూనిట్స్ చేంజ్ అయినా అంటే 103 అంటే నీకు మ్యాంగో, 503 అంటే మ్యాంగో నుంచి చాలా దూరంగా ఉంది డేటా పాయింట్, కాబట్టి ఇది మ్యాంగో కాదు అని చెప్తుంది. ఎందుకు? కలర్ ఎల్లో అయితే 1, రెడ్ అయితే 5 అనుకున్నాం. ఓకేనా? సైజ్ షేప్ సేమ్ ఉన్నా కానీ కలర్ వేరే కాబట్టి అది మ్యాంగో కాదు కదా. Okay. Yes. ఓకే, సో దీన్ని వెయిట్స్ అంటాం. ఏ పారామీటర్ నీకు ఇంపార్టెంట్, ఏ పారామీటర్ ఇంపార్టెంట్ కాదు అని. Okay. ఓకే, ఓకే. సో నార్మల్ బయాలజికల్ న్యూరాన్ లో అది ఇంపార్టెంట్ అయితే చాలా లావుగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం? వెయిట్ యాడ్ చేస్తాం అంతే. వెయిట్ 1. Okay. సెకండ్ దాన్ని కూడా వెయిట్ తో ఏదో సమ్ వెయిట్ తో మల్టిప్లై చేసి ఫంక్షన్ కి ఇస్తాం. థర్డ్ వన్ కూడా వెయిట్ తో మల్టిప్లై చేస్తూ ఫంక్షన్ కి ఇస్తాం. ఫోర్త్ వన్ కూడా సమ్ అదర్ వెయిట్ తో మల్టిప్లై చేస్తూ ఫంక్షన్ కి ఇస్తాం. సో అక్కడ నీకు థిక్ గా ఉన్న వాటికి ఇక్కడ ఎక్కువ వెయిట్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, 100 200 అట్లా పెద్ద వాల్యూ పెడతాం. అక్కడ నీకు ఇంపార్టెంట్ కాదని బయాలజికల్ న్యూరాన్ లో ఉందనుకో, ఇక్కడ తక్కువ వాల్యూ పెడతాం. Okay. ఓకే, సో ఇప్పుడు ఏంటిది? జస్ట్ ఇవన్నీ ఇన్పుట్ వేరియబుల్స్ అన్నమాట. ఇన్పుట్ వేరియబుల్స్ నుంచి సమ్ వెయిట్స్ కి మల్టిప్లై చేసి ఫంక్షన్ కి ఇస్తున్నాం. సో బయాలజికల్ న్యూరాన్ లో ఇంకోటి ఏం చెప్పిన, ఎల్ఏ ఇన్పుట్స్ అన్నిటి మీద డిపెండెంటే కదా ఫంక్షన్. Okay. అన్ని డెండైట్స్ నుంచి వచ్చిన వాటి మీద డిపెండెంట్ కదా. కాబట్టి వీటి అన్నిటిని ఏం చేస్తా అంటే ఫస్ట్ సమ్మేషన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది x1 అనుకుందాం ఇన్పుట్, ఇది x2 x3 x4. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇది W1 తో మల్టిప్లై అవుతుంది కాబట్టి W1 x1 అవుతుందా? ఇది W2 x2 W3 x3. ఇక్కడ నుంచి ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి W4 x4. ఇక్కడ ఏం చేస్తున్నా? జస్ట్ సమ్మేషన్ యూనిట్ పెడుతున్నా. అంటే ఏంటిది? 4 యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? W1 x1 ప్లస్ అంటే దీని అవుట్పుట్ వచ్చేసరికి ఇది వస్తుంది అనమాట. W3 x3 ప్లస్ W4 x. ఓకే, ఇది మొత్తం సమ్మేట్ అవుతుంది. దీన్ని సమ్ ఫంక్షన్ కి ఇచ్చి మనం అవుట్పుట్ యాక్సాన్ లాగా అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎంటైర్ గా బయాలజికల్ న్యూరాన్ ఎట్లుందో అట్లా నేను ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ క్రియేట్ చేసినా లేదా? క్రియేట్ చేయడానికి
కాంప్లెక్స్ కోడ్ కూడా ఏం లేదు. x1 అనే ఒక వేరియబుల్, x2 అని ఒక వేరియబుల్, x3 అని ఒక వేరియబుల్, x4 అని ఒక వేరియబుల్. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను న్యూరాన్ క్రియేట్ చేయాల్సింది. ఓకే, సో ఇంతే కదా. బయాలజికల్ న్యూరాన్ లాగా సేమ్ ఉందా లేదా చెప్పు ఫస్ట్. ఓకే అందరికీ సేమ్ ఉందా, ఎవరికైనా వేరే డౌట్ వచ్చిందా అది కాదు అని? సేమ్ సరే డౌట్ ఉందా ఎవరికైనా? క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, సేమ్ దీన్ని నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరాన్ నేను క్రియేట్ చేయాలి అంటే జస్ట్ కోడ్ ఫార్మాట్ లో రాసుకుంటే ఏంటిది, నాకు ఏవో ఇన్పుట్స్ కావాలి. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ సమ్ కలర్ కి సంబంధించింది ఇస్తున్నాను అనుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఎట్లా తీసుకుందాం? int of input enter a number. enter color. ఓకే ఓకే, కలర్ ఓకే. సో కలర్ ఏదో ఎల్లో అంటే ఏమని చెప్పిన 1 కదా. ఎస్ ఓకే, సైజ్ సమ్ 5 అనుకుందాం, ఏదో సైజ్ మనం ఓకే 5 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఓకే షేప్ మ్యాంగో షేప్ కి సపోజ్ 3 అనేది కోడ్ అనుకుందాం, మన కోడ్. ఓకే ఓకే, కోడ్ మన దాంట్లో. వెయిట్ సమ్ 20. ఓకే ఓకే, 20 వద్దు, 1 kg. హాఫ్ కేజీ. ఓకే, 0.5. ఓకే ఓకే, ఫ్లోట్ కదా. 1 అంటే ఎల్లో కలర్, 2 అంటే మ్యాంగో షేప్ సైజ్, 5 అంటే మ్యాంగో సైజ్, అదే మ్యాంగో 5 సెంటీమీటర్స్ ఉందన్నమాట. షేప్ మ్యాంగో షేప్ 2 అనుకుందాం, వెయిట్ హాఫ్ కేజీ. ఓకే, 4 పారామీటర్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు. ఎస్ ఇప్పుడు దీంట్లో నుంచి మన న్యూరాన్ ఎట్లా ఆలోచిస్తుంది అంటే జస్ట్ ఇది ఆర్టిఫిషియల్ న్యూరాన్ ఒకటి క్రియేట్ చేసినాం కదా, సేమ్ ఇది బయాలజికల్ న్యూరాన్ సేమే కదా ఇది. ఎస్ సో ఫస్ట్ ఏం చేయాలి, నేను సమ్మేట్ చేయాలి. ఓకే, సమ్మేట్ చేసి అవుట్పుట్ తెచ్చుకోవాలి. సో సమ్మేట్ అవుట్పుట్ ఎస్ఓ అనుకున్నాం, ఎస్ఓ ఇస్ ఈక్వల్ టు సమ్ అవుట్పుట్ అనమాట. ఓకే, సమ్మేషన్ దాని నుంచి వచ్చిన అవుట్పుట్. S1 ఏం చేస్తున్నాము, W1x1 ప్లస్ W2x2 ప్లస్ W3x3 ప్లస్ W4x4, అంతే కదా. మనకి ఎన్ని ఇన్పుట్స్ వస్తే అన్ని ఇస్తున్నాం. ఓకే, సో W1 అంటే సమ్ వెయిట్, మనకి కలర్ ఎక్కువ ఇంపార్టెంట్ కదా. ఎస్ కలర్ వెయిట్ 100 అనమాట. ఓకే, 100 టైమ్స్ x1 ప్లస్ సెకండ్ వన్ సైజ్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కదా, దాని వెయిట్ అనుకుందాం, దాని వెయిట్ టైమ్స్ x2 ప్లస్ షేప్ కి కూడా పెద్ద వెయిట్ ఏం లేదు కదా. సరే, షేప్ కూడా ఇంపార్టెంట్ మ్యాంగోలో 50 అనుకుందాం, 50 టైమ్స్ x3. వెయిట్ అనేది నాకు పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి దానికి తక్కువ 3 అనుకుందాం దాని వెయిట్. ఓకే, 3 టైమ్స్ x4. ఓకే ఓకే, సో సమ్మేషన్ అవుట్పుట్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. వచ్చిన దాన్ని సమ్ ఫంక్షన్ లోకి పాస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం ఫంక్షన్ పెట్టుకుందాం అంటే ఇక్కడ ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చేసినాం కదా, మ్యాంగో అనేది కలర్ మీద డిపెండెంట్. ఓకేనా, సో ఒకవేళ మ్యాంగో అయితే అది <150 వచ్చింది అనుకో, ఈ సమ్మేషన్ ఈ అవుట్పుట్ మొత్తం వాల్యూ, ఓకే అప్పుడు అది మ్యాంగో అని చెప్పొచ్చు. ఓకే, 150 వద్దులే కానీ 250 పెట్టుకున్నాం. <250 వస్తే మ్యాంగో, <250 వస్తే అది మ్యాంగో కాదు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూపించిన కదా, కలర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ ఓకే, సో ఇప్పుడు మన ఫంక్షన్ లోకి పాస్ చేద్దాం. ఫంక్షన్ ఏంటి అంటే ఇఫ్ ఫంక్షన్ పార్ట్ అని చెప్తున్నా కదా అప్పటి నుంచి, ఎస్ అమౌంట్ <250 ఉంటే ప్రింట్ మ్యాంగో. ఓకే, ఎల్స్ నాట్ ఎ మ్యాంగో. ఓకే,
ఎస్ 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 కింద అర్థం అవ్వట్లేదా? అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే డైరెక్ట్ గా కలర్ ఎల్లో కలర్ అంటే చెప్పొచ్చు 1 కదా, 1 కోడ్స్ ఫిక్స్ కదా మన డేటా సెట్ లో. ఎల్లో అంటే 1, రెడ్ అంటే 5. 5 ఓకే, మ్యాంగో షేప్ ఉంటేనేమో 2 అన్నమాట దాని వాల్యూ. లాస్ట్ వన్ 0.5. మ్యాంగో షేప్ ఉంటే 2, యాపిల్ షేప్ ఉంటే 3. కోడ్ Okay. మన కోడ్ కేటగిరికల్ వేరియబుల్. ఓకే ఓకే, కలర్ ఎల్లో కదా 1. ఓకే, సమ్ ఫ్రూట్ చూపిస్తారు నీకు, అది ఎల్లో కలర్ ఉంది. దాని సైజ్ ఏంటి? సైజ్ అంటే లెంత్ ఎంత ఉందని సమ్ 6 సెంటీమీటర్స్ ఉంది అనుకున్నాం. ఓకే షేప్ మ్యాంగో షేప్ అయితే ఏ కలర్, ఏమని చెప్పిన వాల్యూ? 2 యాపిల్ ఓకే, 2 ఉంది. నెక్స్ట్ వెయిట్, దాని వెయిట్ చేస్తే 1/2 kg వచ్చింది. ఓకేనా, మ్యాంగో. ఓకే, డిటెక్ట్ చేసింది కదా సింగిల్ న్యూరాన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మ్యాంగో కలర్ లో లేదు, రెడ్ కలర్ లో ఉంది. రెడ్ కలర్ ఉంటే దాని అర్థం ఏంటి? 5 కదా. 5 ఓకే, దాని సైజ్ సేమ్ 6 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. Okay. ఇలా యాపిల్ అనుకుందాం. యాపిల్ అయితే సైజ్ ఎట్లుంటుంది? 3 3. ఓకే, షేప్ మ్యాంగో షేప్ 2, యాపిల్ షేప్ 3. ఎస్ ఓకే, నెక్స్ట్ వెయిట్, వెయిట్ ఒక యాపిల్ వెయిట్ 0.3. 0.3. అంటే మ్యాంగో వచ్చిందా? ఎస్ ఎస్ సో సింపుల్ గా అంటే మన బాడీలో కూడా ఈ ఫంక్షనాలిటీ ఏదో ప్రాసెసింగ్ అవుతుందని చెప్పిన కదా, ఆ ప్రాసెసింగ్ అనేది మేబీ జస్ట్ డెసిషన్ మేక్ అంటే ఒక జస్ట్ డెసిషన్ ఇఫ్ ఎల్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయి ఉండొచ్చు, లేదా సమ్ కండిషన్ అయి ఉండొచ్చు. ఏదో ఒక ఫంక్షన్ మాత్రం ఉంటుంది అనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ అని. ఓకే, చాలా వరకు ఏముంటదంటే ఈ వచ్చిన డెండ్రైట్స్ అన్నిటిని కంబైన్ చేసుకొని సమైట్ చేసుకొని అది లెస్ దాన్ ఒక వాల్యూ గ్రేటర్ దాన్ ఒక వాల్యూ ఉందా అనేది మన బాడీలో ఉన్న న్యూరాన్ క్యాలిక్యులేట్ చేసి యాక్సాన్ నుంచి సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, సింపుల్ గా ఇప్పుడు మనం కూడా ఒక సింగిల్ న్యూరాన్ బిల్డ్ చేసినట్ట లేదా? ఇక్కడ ఎస్ జస్ట్ మ్యాంగో ఐడెంటిఫికేషన్ న్యూరాన్ బిల్డ్ అయింది కదా, హ్యూమన్ బాడీలో ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఎస్ ఎస్ ఓకే, సో ఇక్కడ మన టాస్క్ ఏంటిది? ఇక్కడ ఏమి ఇచ్చినాం? 100, 253 అని మనం ఇచ్చినాం కదా. ఎస్ సో డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ట్రైనింగ్ ఫేజ్ లో, అంటే మనం మోడల్ ట్రైన్ చేసేటప్పుడు ట్రైనింగ్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే ఆ వెయిట్స్ అనేది ఇది ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. ఓకే అంటే మనం ఇచ్చిన మొత్తం డేటా సెట్ లో యాపిల్ డేటా, మ్యాంగో డేటా ఇచ్చినప్పుడు అది అన్ని డేటా చూసుకుంటూ ఓకే నాకు వెయిట్ ఇంపార్టెంట్ పారామీటర్ అయితే ఈ W1 వాల్యూ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకే వెయిట్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే W1 వాల్యూ తగ్గుతుంది. ఓకే, ఓకే మనం ఇచ్చిన డేటాలో వెయిట్, కలర్, షేప్, సైజ్, క్లాస్ లేబుల్ ఇదే కదా డేటా మనం ఫీడ్ చేస్తాం మోడల్ కి. ఎస్ సో ఇచ్చిన డేటాలో ఈ కాలం బేస్ తీసుకొని క్లాస్ లేబుల్స్ తీసుకొని ఏది ఇంపార్టెంట్ అయితే దాని వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తుంది. సో న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో ఈ 100, 253 ఏది W1, W2, W3, W4 ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్ వస్తాయి. ఓకే అదే ట్రైనింగ్ అనమాట. బెస్ట్ డబ్ల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే ట్రైనింగ్. ఓకే, ఎస్ ఇది జస్ట్ ఫర్ సింగిల్ న్యూరాన్. ఓకే ఓకే అండ్ ఈవెన్ ఇట్లా మాన్యువల్ ఇక్కడ కోడ్ రాయం మనము. ఇది సింగిల్ న్యూరాన్ మనం ఓన్ గా రాయడం ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే వాళ్ళు తయారు చేసిన న్యూరాన్ ఏదైతే ఉందో అది మనం ఓన్ గా తయారు చేసినాం. ఓకే ఓకే, అర్థమైందా? యా క్లియర్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే బండారు సత్యజయ్, హరీష్, కొడమూరి, హిందూ, మహేందర్, శ్రీకాంత్, సన్యన్న, వెంకటేశన్న, ప్రశాంత్. అండ్ ఈవెన్ ఆ కోడ్ చూసి ఆ కోడ్ మనం ఏదో రాస్తాం అనుకోవద్దు, ఆ కోడ్ మనం అస్సలు రాయము. ఓకే, అసలు ఎక్కడ కోడ్ రాయం, జస్ట్ నేను చూపించిన నార్మల్ గా ఇది బాక్సులు పెట్టి చూపిస్తే అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇన్పుట్ లాగా చూపించిన అంతే. మొత్తం కోడ్ మనకు రాసి రెడీగా ఉంటుంది. సేమ్ మెషిన్ లెర్నింగ్ లో ఎట్లయితే 1-2 లైన్స్ వాడినామో ఇక్కడ కూడా 1-2 లైన్స్ వాడతాం. ఓకే ఓకే ఓకే, ఎవరికేం డౌట్స్ లేవు కదా? దాని చిన్న అంతే మరి ఇవాళ. ఓకే ఓకే